కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది ఏమన్నా? సరైన రీతిలో చెక్కితే అందవిహీనంగా ఉండేటువంటి ఏ రాయైనా అద్భుత కళాఖండంగా మలచబడుద్ది. చెక్కడమే మనకు రాలేదు. ఆమేన్. దగ్గర ఒక 10 రోజులు అవుతుంది అనుకుంటా వారి పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం. దయచేసి మీరు కొన్ని కారణాలను బట్టి కొన్ని విషయాలు మీరు మళ్ళీ వెనక్కి జారుతున్నారు, కానీ ట్రస్ట్ ద ప్రాసెస్. దేవుడు తీసుకెళ్తున్నటువంటి ఆ ప్రక్రియను నమ్మండి. మీరు ప్రభు పైన ఆధారపడండి. రాబోయే 2-3 సంవత్సరాలలో ఖచ్చితంగా నేను ఒక మాట ఇవ్వగలుగుతాను. మీకన్నా వర్తమాన జ్ఞానం వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుద్ది. రాబోయే దినాల్లో వాళ్ళు మీతో డిబేట్ చేస్తారు. ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి. మీరు చేసే ప్రతి పనిని వాక్యం చేత, వర్తమానం చేత ఎత్తి చూపించి, ఏం డాడీ, ఏం మమ్మీ, ఇది తప్పు కదా, దీని ప్రకారంగా అడిగితే ఏం చేస్తారు? అప్పుడు మీరు మార్పు చెందుతారు. ఏం చేస్తారు? ఇంతకాలం మిమ్మల్ని మార్చాలని ప్రయత్నం చేస్తుంటే నేరుగా ఫలించలేదు, కానీ మీ కుంభస్థలము మీ పిల్లలై ఉన్నారు. మీ పిల్లల్ని మారిస్తే మీరు మారుతారు. మీ పిల్లల్ని ప్రొద్దున్నే లేపితే మీరు లేస్తున్నారని తెలిసింది. పొద్దున్నే లేవని తల్లిదండ్రులు పిల్లల్ని లేపడం కోసం లేస్తుంది. అందుకొరకే ఆ తల్లిదండ్రుల ముందే వారిని ఏమనకుండా పిల్లల్ని దండించడం జరుగుతూ ఉంది. చాలా మంచిది. నేనైతే మీ పిల్లల విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. అలాంటి ఒక వాతావరణం ఏర్పాటు చేసినప్పుడే పిల్లలు చక్కగా ఆత్మీయతలు ఎదుగుతూ ఉంటారు. నాకు ఈ సండే స్కూళ్ళు వారానికి ఒక్కసారి మాత్రమే పిల్లలకు బోధించడాలు, దానివల్ల ఆ పసివర్గాలు మారుతాయి, బలపడతాయి నేను అస్సలు నమ్మను. ఎందుకంటే తాడి చెట్టు అంతా ఎదిగిన మనమే మారతలేదు కదా. వారానికి ఒకసారి పిల్లలు మారుతారని చెప్పడం కొంచెం నమ్మసక్యంగా లేదు. కాబట్టి పిల్లలకి అత్యధికమైనటువంటి ఎక్కువైనటువంటి ఆహారము ఎక్కువ సార్లు కావాలి. అది రోజు కొద్ది నిమిషాలైనా సరే, కానీ వరుసగా ఎల్లప్పుడూ కూడా వర్షం పడుతున్న రీతిన వారిపైన వాక్యం అనేది కుమ్మరింపబడాలా. ఉదయకాలంలో మీ పిల్లలు ప్రార్థన కొరకు, వాళ్ళ స్కూల్ ముగిసిన వెంటనే సాయంకాలం వెళ్ళడం, మళ్ళీ చదువుకోవడం కొరకు, వాళ్ళకి తెలిసో తెలియకుండానో ఎల్లవేళలా వాళ్ళు దైవ సంబంధమైన మందిరం చుట్టే తిరుగుతున్నారు. వాళ్ళు ఎందుకు బాగుపడరు మీ పిల్లలుగా? ఎందుకు మార్పు నందరు? అంతేనా? ఇప్పుడు రాబోతున్నటువంటి ఇప్పటికే ఈ తరం చాలా భయంకరంగా తయారైంది. ఇంకా రాబోయే దినాల్లో ఒక 15-20 సంవత్సరాల ఊహించుకోవడానికి కూడా ఇది ఖచ్చితంగా పూర్తి స్థాయి అమెరికా అలాంటి ప్రాంతాలుగా మారిపోతున్నటువంటి దినాలు ఇవి. ఆల్రెడీ హైదరాబాద్లో కొన్ని పట్టణాల పరిస్థితుల్లో చూస్తుంటే అవి కనబడుతూ ఉన్నాయి. పల్లెటూర్లలో కూడా ఇప్పటికే మాదక ద్రవ్యాల రూపంలో, డ్రగ్స్ రూపంలో చాలా వచ్చేసాయి. చాలా విరివిగా దొరుకుతున్నాయి. ఒక చిన్న పిల్లోడు వాడు వైన్ షాప్కి వెళ్తే వానికి వైన్ అమ్మట్లేదు, కానీ వాడికి మాత్రము ఏ క్వశ్చన్ అడగకుండానే డబ్బులు ఇవ్వగానే డ్రగ్స్ అమ్ముతున్నారు. ఇక్కడ కాలం చాలా భయంకరంగా ఉంది. మీ పిల్లల పైన నేను ఏదన్నా కొద్దిగా అనుకున్నప్పుడు తెలుసో తెలియకో కొద్ది కఠినత్వాన్ని ప్రదర్శించినప్పుడు మీరు నన్ను భరించండి. మీ పిల్లలలో మార్పు కావాలి, మంచిగా మారాలనుకుంటే మీరు నన్ను భరించాలా. లేదనుకుంటే మీరు పంపించడం ఆపేసేయండి. నేను ఏమాత్రం ఫీల్ కాను. నేనేం నమ్ముతానంటే, మన పిల్లల్లో ఒక 10-15 మంది ఉన్నటువంటి చిన్న సమూహంలో, చిన్న పిల్లల్లో ఒక్కడు సరిగ్గా లేకపోయినా మిగిలినటువంటి పిండంతటి పులిసింపజేస్తారు వాళ్ళు. ఒక్కడు బూతులు మాట్లాడేవాడు ఉన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళందరికీ అంటిస్తారు వాడు. ఇప్పుడు నేను నా కొడుకుని ఒక్కడిని మంచిగా పెంచుకుంటాను, మీ పిల్లల పట్ల ఆసక్తి చూపనంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను కూర్చున్నాడు ఆ కొమ్మని నరుక్కున్నట్లే నేను. ఎందుకంటే ఈ సహవాసంలోనే ఉండాల్సిందేనా? నా కొడుకు సరిగ్గా లేకపోయినా, మీ పిల్లలు సరిగ్గా లేకపోయినా ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేటువంటి దినాలు ఇవి. కాబట్టి మీ పిల్లల్లో కలుగుతున్న మార్పును బట్టి నేను ఆనందపడతా ఉన్నాను. వెంటనే మార్పులు కొంతమందిలో రావు, కొంతమందిలో చాలా వేగవంతంగా వస్తూ ఉన్నాయి. ఇంకొంచెం ఓపిక కలిగి ఉండండి. అయ్యా ఆకలి వేస్తుందనో, బ్రష్లు చేయలేదనో, ఇంక స్నానాలు చేయలేదనో, జ్వరాలు వస్తున్నాయని చెప్పి పిల్లలు దాచిపెట్టబాకండి. పిల్లల్ని ఏదేమైనా సరే, ప్రాణం పోయినా సరే మందిరానికి వెళ్ళాలన్న విషయం నేర్పించండి. మీరు అట్లా నేర్పించలేదనుకోండి, తదుపరి వాళ్ళు ఖచ్చితంగా వారు బాల్యదశ దాటిన తర్వాత అలాగే జారిపోతారు. ఓహో, అనారోగ్యం వస్తే చర్చి తప్పించుకోవచ్చు అన్నట్టు, ఆరోగ్యం బాగాలేకపోతే చర్చికి రాకపోయినా ఏం కాదన్నట్టు, వర్షం పడితే ఏం కాదన్నట్టుగా కొన్ని నేర్పించబాకండి. దయచేసి ఆ విషయంలో మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.
మీ పిల్లల్ని చూడండి, మందిరంలో మీ ముందున్నప్పుడు కూడా వారికి నేర్పిస్తూ ఉండండి, వారికి తెలియజేస్తూ ఉండండి. ఎల్ల వేళలా కూడా మీ పిల్లల్ని, అయ్యా నా మాట జాగ్రత్తగా వినండి, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలులకు సెలవిచ్చినటువంటి ఆజ్ఞ కూడా ఇదే. నీ పిల్లలు నీ తర్వాత తరము వారు కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, పడుకున్నప్పుడు, తిన్నప్పుడు అన్ని వేళల్లో ఈ జ్ఞానాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని బోధించడంలో మీరు తప్పిపోకూడదు అంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ దేవుడు నన్ను నియమించిన రీతిగా ఒక పనివారిగా నేను చేయగలిగేటువంటి నా పరిధిలో నేను అన్ని చేస్తూ ఉన్నాను. మీరు ఇంటి దగ్గర మాత్రం మీరు చేయడం విఫలుడు కాకండి. కొంతమంది సాయంపేట అవ్వచ్చు, కమ్మరపల్లి నుంచి వచ్చవచ్చు, ఆర్మూర్ నుంచి అవ్వచ్చు. పాపం వాళ్ళ స్థానికత లేకపోవడం వల్ల వాళ్ళకి భాగ్యం లేదు. అది వాస్తవమే. లేని వాళ్ళకి విలువ తెలుస్తుంది, ఉన్నవాళ్ళు దాన్ని నిర్లక్ష్యపరచకండి. లేని వాళ్ళకి దీని విలువ తెలుస్తుంది, కానీ ఉన్నటువంటి మీరైతే దయచేసి నిర్లక్ష్యపరచకండి, జాగ్రత్తగా ఉండండి. అయ్యో చర్చిలో పాస్టర్ నేర్పిస్తాడు కదా అని చెప్పి మీరు వదిలేది కాదు. మీరు వింటున్నారా? నేను ఈ చేపల్ని 2 సార్లు తోమితే మీరు 4 సార్లు తోమాలి, అప్పుడే తినడానికి యోగ్యమైన చేపలు అవుతాయి. వింటున్నారా? ఆయన తోముతున్నాడులే మనం ఎందుకులే అనుకుంటే ఎట్టగా కుదరదు. నాకంటే ఎక్కువ మీరు తోమాలా. నా దగ్గర కేవలము కొన్ని గంటలే ఉంటారు, నాకన్నా అధికమైనటువంటి సమయం మీ దగ్గరే దొరుకుతారు. కాబట్టి అక్కడ చూసుకోండి. ఇప్పుడు కూడా ఈ మందిరం యొక్క ఆరాధన క్రమంలో కూడా పిల్లలు సరిగ్గా కూర్చుంటున్నారు లేదా, సరిగ్గా వాక్యం వింటున్నారు లేదా, బయటకు వచ్చిన వెంటనే ఏం చెప్తున్నారు అని అడగండి. అయ్యా నేను మరలా చెప్తున్నాను. ఇప్పుడు ఒక మాట చెప్తా. మౌన వాళ్ళ సహోదరుడు, దీవెన బ్రదర్ వాళ్ళ పిల్లలు, డేవిడ్ రాజు వాళ్ళ పిల్లలు, దీవెన వాళ్ళ పిల్లలు, మంచి వినండి. ఒక తరం ఈ సంఘం నుంచి బయటకు వచ్చేసింది ఆల్రెడీ. ఇది ఒక తరం. దీన్ని ఏం చేయలేము మనం. ఎందుకంటే ఇది వంకరలో చక్కగానో ఎటగట కానీ మొత్తానికి వృక్షమై కూర్చుంది. దీన్ని వంచలేకపోతున్నాం ఇప్పుడు. దీన్ని వంచాలంటే నా మాట జాగ్రత్త వినండి, సరేనే. ఇది వంచాలంటే ప్రభు కృపను బట్టే జరగాల. దీనిలో కొన్ని బాగా వంకర ఉన్నాయి, కొన్ని కొంచెం వంకర ఉన్నాయి, కొన్ని తిన్నగా చక్కగా నిలబడి ఉన్నవి. ఒక తరం బయటికి వెళ్ళింది. ఈ తరాన్ని మనం చేయగలుగుతున్నారా? వాళ్ళ తల్లిదండ్రులు సైతం కూడా ఏం చేయలేకపోతున్నారు. భక్తిలో ఉన్నవాడు భక్తిలో ఉండని చేస్తూ ఉన్నారు, లేని వారు లేనట్టుగా ఇస్తారు, మధ్యస్థంగా మధ్యస్థంగా ఇస్తున్నారు. కానీ మరొక తరం బయటకు వస్తుంది చూసారు. ఇప్పుడు మన కళ్ళెదుటి వస్తుంది. ఇప్పుడు ఇది ఈ తరాన్ని మాత్రము వారు నడవలసిన త్రోవ నుంచి తప్పిపోకుండా గట్టిగా నిలబెట్టాలా. నా మాట జాగ్రత్తగా వినండి. అది అయిపోయింది, అది జరిగిపోయింది. ఇప్పుడు నేను ఎవరైతే పేర్లు ఎత్తానో దాంట్లో కొంతమంది బలంగా నిలబడినారు, కొంతమంది మధ్యస్థంగా ఉన్నారు, కొంతమంది ఉండి ఉండనట్టున్నారు, కొంతమంది అసలుకే లేరు. ఆ తరాన్ని ఇప్పుడు నేనేం చేయలేదు. ఆసక్తి కలిగిన వారిని పోషించడం తప్ప నేనేం చేయగలిగేది ఏం లేదు. నా ఆధీనంలోకి రారు వాళ్ళు. ఎంత ప్రయత్నించినా నాకు ఎదురాడతారు తప్ప నా ఆధీనంలోకి రారు చాలామంది. కానీ ఇప్పుడున్న మన కళ్ళెదురు పెరుగుతున్న ఈ తరం విషయంలో మాత్రము మనం కొద్ది జాగ్రత్త కలిగి ఉన్నామనుకోండి, అయ్యా కొద్దిపాటి జాగ్రత్త కలిగి ఉన్నామనుకోండి, యెహోషువ కాలేబుల లాంటి మంచి గొప్పదైనటువంటి ఒక గట్టి తరంగా తయారవుతారు వీళ్ళు. స్త్రీలే కదా వాళ్ళు ఏం చేస్తారు అనుకునేరు. సుజన్న వెస్టిల్ అవ్వచ్చు వాళ్ళు. ఆమేన్. మోషేను పెంచిన తల్లు లాంటి వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు. వీళ్ళు బలంగా ఉంటే వీరి కడుపున పుట్టే వాళ్ళను వారు నిజంగానే సేవ కొరకు పెంచేటువంటి ఒక పెంపక విధానాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. మీకు తెలీదు ఇక్కడ ఏ విత్తనాలు పడుతున్నాయో ఈ విత్తనాలు ఒక రోజున ఏ రూపంలోకి వస్తామన్న విషయం మన కంటికి కనిపించదు. ఇప్పుడు నేను చెప్తున్న వాక్యాలు ఇదిగో, ఈ చిన్న పిల్లలు ఆడపిల్లలు ఏం వింటున్నారో ఏం చేస్తారో మీరు అనుకునేరు. ఏదో ఒక ఇంటికి వెళ్ళేసి వంట చేసుకుని బతుకుతారు కావచ్చు అనుకుంటారు. వారు బలమైనటువంటి విశ్వాసులుగా తయారైతే వాళ్ళ కడుపున పుట్టే పిల్లలు ఈ తెలుగు రాష్ట్రాల్ని కూడా మొత్తాన్ని కూడా భయంకరంగా దున్నగలిగే సేవకులను తయారు చేస్తారు కావచ్చు, చెప్పలేము. అందుకే నేను ఏమంటానంటే స్త్రీ అయినా పురుషుడైనా భక్తులు బలంగా పెంచుదాం. సాధ్యమైనంత మట్టుకు నేను చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను కొన్ని చోట్ల దండిస్తాను, కొన్ని చోట్ల మీ పిల్లల్ని ప్రేమిస్తాను. అన్ని బ్యాలెన్స్డ్గా నాకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను చేస్తూ ఉన్నాను. మీరు కూడా అలాంటిది కలిగి ఉండండి. మీరు ఇంటి దగ్గర ఎక్కువగా ట్రైనింగ్ నాకంటే మీరు ఇవ్వాలి. మీ పిల్లల్లో చాలామందికి ప్రయోజనాలు ఎప్పుడు కూడా రావడం లేదు. చెడ్డ పెంపకాలు మీవి. మళ్ళీ మీరు ప్రతిష్ఠించారు, పైగా శాపగ్రస్తం. ప్రతిష్ఠించినటువంటి మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచండి, చాలా జాగ్రత్తగా పెంచాలి. పొద్దంతా ఇక రాత్రంతా ఇక్కడ దాకా ఇక్కడే ఉంచుకోమంటే ఉంచుకోగలుగుతారు. మరి మీ పాత్ర ఏది?
తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుందిగా. మిమ్మల్ని కూడా రేపు పొద్దున దేవుడు మిమ్మల్ని అడుగుతాడుగా. కాబట్టి మీరు చేయండి. సాధ్యమైనంత మటుకు నేను చేస్తూ ఉన్న రీతిగానే అయ్యా, ఒక దేవుని యొక్క పనివాడు తన పని తాను చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడా తమ పని తాను చేస్తున్నారు అనుకోండి, దేవుడు ఆయన పైన ఆయన చేస్తాడు. ఒకసారి ఆయన తన పని తను చేశాడు అనుకోండి, మీ పిల్లలపైన ఆయన అనుగ్రహం వచ్చిందనుకోండి, మీ పిల్లలు చాలా గొప్ప వాళ్ళు అవుతారయ్యా. నేను గొప్ప వాళ్ళంటే భౌతికమైన విషయాలు చెప్పడంలే, ఆత్మీయంగా దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు వాళ్ళ తోడుగా ఉండి వెళ్తూ ఉంటుంది. ఆమేన్. ఏ పేర్లు అయితే ఎత్తానో వారిని గురించి కూడా ప్రార్థన చేయండి. వారిని ఇప్పుడు మనమేం చేయలేం కావచ్చు, ప్రభు చేయగలుగుతాడు. ప్రభు వారిని వంచగలుగుతాడు. కాకపోతే వారిని వంచాలంటే దేవుడు ఇనుమును కాల్చి పదును పెట్టి దానిపైన కొట్టినట్టుగానే కొట్టి మారుస్తాడు. ఈ పిల్లలకు అలాంటి పని లేకుండా మంచిగా మార్చుకుందాం మనం. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మంచిది, లేఖనంలోకి ముందుకు సాగిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం నుంచి ఆఖరి వచనం వరకు ఒకరు చదవండి. స్త్రీలలో చదవండి. స్త్రీలలో ఎప్పుడు చదవని వాళ్ళు చదవండి. నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదీను నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగలేదు. నేను చేయకోరు మేలు చేయక చేయకోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయుటది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయబోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇది మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసునై ఉన్నాను. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మా నాథ, మధ్య సత్యస్వరూపి, ఈ సమయంలో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేము పాత్రులము కాదు నాయన, నిజంగా నీ ప్రేమకైనను నీ గ్రహింపుకైనను నీ లేఖనములు ధ్యానించటకైనను కూడా మేము అర్హులము కాదు. నీ కృప చేత జరుగుతున్నటువంటి విశ్వాసము చేత చోటు చేసుకొనిచున్నటువంటి ఈ కార్యంలో, ఈ ఆరాధనలో నీ ప్రశస్తమైనటువంటి ఆత్మ సంచారం మా మధ్యలో జరిగింపజేసి మేము పొందుకోవలసిన విషయాలు పొందుకొని నీ యొక్క తండ్రి చిత్తమును ప్రణాళికను నెరవేర్పు జరిగించే ప్రజలుగా మమ్మల్ని మలచమని, ఆయన మమ్మల్ని బట్టి మీరు ఆనందపడేలాగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు కూడా మనము పాప నియమమును గురించి అనేకమైన విషయాలు చూస్తూ వచ్చాం. నేను ఆశిస్తూ ఉన్నాను పోయినటువంటి బుధవార దినంలో నేను చెప్పినటువంటి విషయాలు, అంతకుముందు చెప్పిన విషయాల పట్ల మీకు స్పష్టతను కలగజేసే నమ్ముతున్నాను. దేవుడు మళ్ళీ దీవించును గాక. దేవుడు తన యొక్క గ్రహింపు శక్తిని మనందరిపైన కుమ్మరించును గాక. ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి, ముద్రను పొందుకున్నటువంటి, పుత్ర స్వీకారము చేయబడినటువంటి పౌలు గారు సైతం మాట్లాడుతున్నటువంటి మాటల్లో ప్రాణ ఆత్మ శరీరాలలో తన శరీరమునందు ఇంకనూ కూడా వేరొక నియమం ఒకటి ఉంది. అది పాప నియమమై ఉన్నది. అది నాలోనే దైవ నియమము పాప నియమము రెండు కలిసే పనిచేస్తున్నట్టుగా నేను చూస్తున్నాను. కలిసి అంటే ఒకదానితో ఒకటి మద్దతు ఇస్తున్నట్టుగా కాదు, కానీ
ఒకదానితో ఒకటి పోరాడుతున్నట్టుగా చూస్తున్నాను అంటాడు ఆయన. అట్లా అంటూ ఆయన అనేకమైన విషయాలకు ఒక తెర తీశాడు ఆయన. ఎలాంటి తెర అంటే, సంపూర్ణంగా పాపం నుంచి విడుదల ఒక వ్యక్తి పొందుకోవాలి అంటే ఇప్పుడు భూమిపైన ఏ ఒక్కడికి అది సాధ్యం కాదు. భూమిపైన మానవులకు సంపూర్ణంగా పాపమును వెలివేయుట అనేటువంటిది సాధ్యమైనటువంటి పనికి అది కనబడటలేదు. ఎందుకని అంటే, మనం ఆలోచించినట్లయితే చివరికి 1000 ఏళ్ల పరిపాలనలో సైతము పాపానికి ప్రేరేపించేవాడు బంధించబడుతున్నప్పటికీ కూడా ఆ పాపం వలన వచ్చిన మరణం మాత్రం ఇంకా ఏలుతూనే ఉంటుంది ఆ సమయంలో. అంటే పాపము వలనైనటువంటి జీతము, ఈ రెండు కూడా 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అక్కడ ఏలుబడి చేస్తున్నట్టుగా కనబడుతుంది. కానీ ఆ 1000 ఏళ్ల పరిపాలన దాటిన తర్వాత ఏమవుతుందంటే, పాపము వలనైన జీతము మనకు కనుమరుగైంది, కానీ ఇంకా పాపము వల్ల వచ్చే అనారోగ్యానికి సంబంధమైనటువంటి ఆ స్థితి కలిగే అవకాశం ఉంది. కాబట్టి జీవవృక్షం యొక్క ఆకులు స్వస్థతకు వాడబడుతున్నాయి. నా మాట జాగ్రత్త. అంటే ఏ నియమం అయితే ఉందో ఈ నియమము మనుష్యులలో నుంచి, దేవుడి సృష్టిలో నుంచి, దైవ నియమం నుంచి సంపూర్ణముగా వేరు చేయబడుటకు ఇది వెనువెంటనే ఒక్కసారి అకస్మాత్తుగా జరిగే కార్యంలా కనబడలేదు. ఇది దశల వారీగా నిర్మూలన చేయబడుతుంది. దశల వారీగా ఇది దేవుని యొక్క ప్రణాళికల నుంచి పక్కకు జరుగుతూ ఉంది. కానీ అసలు దైవ నియమము, పాప నియమము ఇవి రెండు ఒక చోట ఉండడం గల కారణం ఏంటో చెప్పనా? మనుష్యులు పాపంలో పడ్డారు కాబట్టి ఇవి రెండు ఒక చోట ఉన్నవి కావు. నా మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆదాము చేసిన పాపం వలన మనమందరం పాపంలో పడిపోయినాం. దాని వలన మనలో దైవ నియమము, పాప నియమము ఈ రెండు, ఇది దేహంలోను ఇది మనస్సులో నెరవేర్పు జరుగుతున్నట్టు కనబడుతూ ఉంది. అంటే ఈ యుద్ధం ఇప్పుడు ఎక్కడెక్కడ జరుగుతుంది? మనస్సుకును శరీరానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఇది. కానీ ఈ యుద్ధము, నా మాట జాగ్రత్తగా వినండి, ఈ యుద్ధము ఇప్పుడే కాదు, జీవితకాలం ఎలా ఉంటుంది. ఎప్పటి వరకు జీవితకాలం అంటే, ఎప్పటి వరకు అయితే మనుష్యులు ఫ్రీ విల్ అంటే స్వతంత్రులై ఉండి స్వతంత్రత చేత నిర్ణయాలు ఎన్నుకోగలిగినటువంటి స్థితిలో మానవులను దేవుడు ఉంచేంత వరకు ఇవి రెండు ఉంటాయి. నా మాట జాగ్రత్త, కరెక్టేనా? ఇప్పుడు అసలు సాతానులో సైతము ఈ నియమం మొట్టమొదటిగా ఉత్పత్తి అవ్వడానికి కూడా కారణం ఏంటంటే, ఈవెన్ ఏంజల్స్ ఆర్ ద ఫ్రీ విల్ ఏజెంట్స్. దేవుని యొక్క ప్రవక్త అంటాడు, వి ఆర్ ఫ్రీ విల్ మోరల్ ఏజెంట్స్ అన్నాడు ఆయన. అంటే ఏదైనా సరే ఎన్నుకోవడానికి సమానమైన అవకాశాలు కలిగినటువంటి వ్యక్తులుగా స్వతంత్రతను మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. స్వతంత్రత ఉందంటేనే అక్కడ ఏ నియమాన్నైనా సరే ఎన్నుకోవచ్చు. అంటే ఈ స్వతంత్రత తీసేస్తేనే ఆ నియమం దాటిపోతుంది. మరి మన మానవులు స్వతంత్రులుగా ఎంతకాలం వరకు ఉంటారు? ఎంతపాటు వరకైనా? 1000 ఏళ్ల పాలన వరకా? నూతన భూమి నూతన ఆకాశం వరకేనా? దేవుడు స్వతంత్రుడై ఉన్నంత కాలం మనము స్వతంత్రులమేనా? ఆయన ఎంతవరకు స్వతంత్రుడు అంతవరకు స్వతంత్రులుగానే మనం ఉండి తీరవలసిందే. మనం మాట్లాడుతున్నటువంటి ఈ నియమము, అయ్యా ఈ బోధ ఇప్పటికో ఈ శనివారం ఒక పూటకు సంబంధించింది కాదు. ఈ బోధ నీవు బ్రతుకు దినములన్నీ నీ సోల్, నీ ప్రాణము నిలిచి ఉండే వరకు కూడా ఈ బోధ, ఈ నియమం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ నియమాన్ని అప్పుడైనా దాటవలసిందే, ఇప్పుడైనా దాటవలసిందే. ఇప్పుడు దాటితేనే అక్కడ మనం మరలా దాటుట కొరకు నిలబడతాము. ఆమేన్. కాబట్టి పౌలు గారు మాట్లాడిన దాన్ని చాలామంది ఎట్లా తీసుకుంటారంటే, వారు వ్యభిచారాలు చేసి, దొంగతనాలు చేసి, తాగుళ్ళు, అనేకమైనటువంటి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్పబడిన కార్యాలన్నీ చేస్తూ వారు అంటారు, పౌలు గారిని ఉదాహరణగా చూపిస్తే, పౌలు గారిలోనే ఒక ముళ్ళు ఉంది, పౌలు గారిలోనే పాప నియమం ఉంది, మేము చేసే తప్పేంటి? నేను చాలామంది ఈ యొక్క వాదన నా దగ్గరికి తీసుకురావడం చూశాను. కాదు బ్రదర్, దేవుడు అంత పరిశుద్ధంగా జీవించినటువంటి పౌలులో సైతము పాప నియమం ఉందిగా.
ఈ పాప నియమం ఎందుకు వస్తుంది అంటే వేర్ దెర్ ఇస్ ఎ ఫ్రీ విల్, స్వతంత్రత అనేది ఎక్కడైతే పెట్టబడుతుందో అక్కడ ఖచ్చితంగా ఈ రెండు ఉండి తీరవలసిందే. కాకపోతే ఈ రెండు ఎన్నుకున్నటువంటి స్థితిలో ముందు పెట్టబడుతున్నాయి, కానీ దాన్ని అంగీకరించి దాన్ని స్వీకరించి దాన్ని పాటిస్తున్నటువంటి స్థితిని బట్టి 4 వర్గాలు ఏ వర్గం బయటపడతా ఉంది. ముందు మాత్రం అందరికీ పెట్టబడుతున్నాయి, ఇప్పుడు నీకు నాకు అందరికీ. తర్వాత దినాల్లో కూడా పెట్టబడుతుంది, క్రీస్తుతో పాటు మహిమ కలిగిన రాజ్యంలో ఉన్నప్పుడు కూడా పెట్టబడుతుంది. మహిమలో ఉన్నప్పుడు అక్కడ పెళ్లికి ఇవ్వబడవు, అక్కడ ఇలాంటి పాపాలు ఉండవు. ఎలాంటివి? శరీర సంబంధమైనటువంటి త్రాగుళ్ళు కానీ వ్యభిచారాలు కానీ ఉండవు. ఎందుకంటే అక్కడ అవర్ సెక్షువల్ గ్లాండ్స్ ఆర్ ఎలిమినేటెడ్. మన శరీర గ్రంథులు తీసివేయబడుతున్నాయి. కానీ సృష్టి మొత్తంలో మొట్టమొదటిగా ఉత్పన్నమైనటువంటి పాపం ఏంటి? ప్రైడ్. నేను చెప్పేది సృష్టి మొత్తంలో అనాది కాలంలో సర్పము పడద్రోయబడడానికి మురుపు గురించి చూడండి. వాడు పడద్రోయబడగల కారణం ఏంటి? వాడి సౌందర్యమును బట్టి వాడు గర్వాంధుడైనాడు. మొట్టమొదటి పాపం ఏంటి? సృష్టిలో మొత్తంలో కూడా గర్వమే. ఆ గర్వము మానవులను పడేయటంలో మొట్టమొదటి పాపం అదే, అది స్పష్టమైనటువంటిది. కానీ ముందు పెట్టబడుతున్నటువంటి ఈ విషయాలలో నువ్వు గర్వాంధులు అవ్వడానికి అవ్వకపోవడానికి, గర్వం అంటే ఏంటది? మొదటి యోహాను పత్రికలో ఒక విషయం మనం చాలా జాగ్రత్తగా గమనిస్తాం. చూడండి, మొదటి పేతురు పత్రిక, క్షమించాలి, మొదటి యోహాను 2వ అధ్యాయం 16వ వచనం, జాగ్రత్త చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు ఇవి తండ్రిలో నుంచి పుట్టినవి ఎన్నటికీ కావు. కానీ ఈ మూడే అత్యధికముగా మనలందరినీ కూడా శోధించడంలో మన ముందు పెట్టబడుతున్నటువంటి ప్రతి పాపము ఈ 3 మార్గాల గుండా వస్తున్నాయి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇక్కడ మనము పరిశుద్ధుల గుంపుని, అంటే బుద్ధి కలిగిన కన్యకని, బుద్ధి లేని కన్యకల్ని, వేషధారుల్ని, అవిశ్వాస వర్గాన్ని చూస్తున్నాం. చూస్తూ దాంట్లో మనం ఏం చేశాము? పరిశుద్ధుల గుంపు యొక్క పాపపు పరిధులు చూసాం. నా మాట జాగ్రత్త వినండి, నేను క్లియర్గా చెప్తున్నాను. పరిశుద్ధుల యొక్క పాపపు పరిధి చూసాం. ఈ పరిధి దాటి పరిశుద్ధుడు ఎవడు అడుగు వేయడు, ఒక్కడుగు కూడా వేయడు. ఏ అడుగులు? ఆ పరిధి ఏంటి? కొరింథీ రాసిన పత్రికలో ఉన్నటువంటి వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, మరియు అభిచారం కానీ, మత్సరం కానీ, మరియు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్పబడినటువంటి ఇదిగో ఈ పాపముల యొక్క చిట్ట ఏదైతే ఉన్నదో అది కాకుండా మరొక లిస్ట్ ఆఫ్ సిన్స్ కనబడుతూ ఉంటాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 22:7, ప్రకటన 22:7 చూడండి ఒకసారి. మనం గలతీ 5:19 చూసాము, మొదటి కొరింథీ 6:9 చూసాము. ఏది? ఇవి పరిశుద్ధులకైనటువంటి పాపపు పరిధులు. ఈ పరిధి దాటి ఒక్క అడుగు కూడా వాళ్ళు ముందుకు వేయరు. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 22:7 వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోనే ప్రవచన వాక్యములను కైకొనువాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదము ఎదుట నమస్కారం చేయటకు సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తనైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడును, దేవునికే నమస్కారం చేయమని చెప్పెను. మరియు అతడు నాదిలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమైనది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమునే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడును ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడును ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో
సరిపోతుంది. చదవండి, ముందు చదవండి. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. చాలు, ఒక నిమిషం గమనించండి. ఇక్కడ ఈ 4 వర్గాల ప్రజలకు కూడా దేవుడు మాట్లాడుతూ ఆయన అంటాడు, వీరిలో ఎవరిని కూడా మీరు ప్రలోభ పెట్టే ప్రయత్నం మీరు చేయకండి, అది విఫలమవుతున్నది. ఎవడు ఎక్కడున్నాడో వాడిని అక్కడ ఉండనివ్వండి. ఎమరపాటుకున్నవాడిని ఎమరపాటుకుండనివ్వండి, నిద్రపోయేవాడిని నిద్రపోనివ్వండి, తప్పించుకునేవాడిని తప్పించుకొనివ్వండి, ఆసక్తిగా వింటున్నవాడిని ఆసక్తిగా విననివ్వండి, ఎట్లా వినవని అట్లా విననివ్వండి. కానీ ప్రతి ఒక్కరికి జీతాన్ని ఇస్తాను నేను. ఆయన జీతం నుంచి తప్పించుకోగలిగే నరుడు ఎవడు లేడు. కానీ ఈ మాట ఎప్పటి నుంచో తెలుసా? ఈ మాట ఈ 4 వర్గాలకు సంబంధించినటువంటి మాట ఎప్పటి నుంచో తెలుసా? చాలా జాగ్రత్తగా గమనించండి. దానిపైన ఒక మాట అంటాడు, ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న ఏ మాటకైనా నువ్వు ముద్ర వేయవలదు. ఏంటది? ముద్ర వేయవలదు అంటే దాని అర్థం ఏంటి? ఇదివరకు ముద్రించబడ్డది, మరలా విప్పబడ్డది, ఇకపైన ముద్ర ఉండదు. దీనికి ముద్రలు తెరవబడినటువంటి దినము మొదలు పెట్టిన వెంటనే ఈ 4 వర్గాల ప్రజలు వారి వారి స్థానంలో వారికి అనుగ్రహించబడినటువంటి స్థితిలో వాళ్ళు ఒదిగిపోతున్నారు. నమ్మాట జాగ్రత్త. సిన్స్ 1963 1963 సంవత్సరం నుంచి ఈ 4 వర్గాల ప్రజలు వారు అవునన్న కాదన్న తమకు తాము వారి భక్తిపరమైన వేషాలు వేసుకున్నా కూడా వారు ఏమై ఉన్నారో వారి క్రియలు కనబరుస్తున్నాయి. వారు ఏమై ఉన్నారో వారి భక్తి కనబడతా ఉంది. వారు ఏ గుంపుకు చెందాలో వారి గుంపుకు వారు వెళ్ళిపోతున్నారు మెల్లమెల్లగా. ప్రతి ఒక్కరు కూడా ఒక స్కూల్లో 10వ తరగతిలో వేసామనుకోండి, అందరు పిల్లలు ఫస్ట్ క్లాస్ రావడానికి, టాపర్ రావడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరెంత ప్రయత్నం చేసినా టాపర్ ఒక్కడే ఉంటాడు. లేదా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనే వాళ్ళు ఎవడన్ని ప్రయత్నం అన్నా చేయనివ్వండి, ఎంత విననివ్వండి, వాడి తరగతుల్లో వాడి విభజనలో వాడు వెళ్ళి ఒదిగిపోయినట్టుగానే 1963లోనే ఈ కార్యం చోటు చేసుకుంటూ వస్తుంది. దీని వలన ఎవడి క్రియలు వాడివైపోయాయి, ఎవడి వర్గం వాడిది అయిపోతుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన నియమాలు వారికి వర్తిస్తూ ఉన్నాయి. వాడు చివరిగా చేరుకునే గమ్యము అందరికీ సుస్పష్టమైపోతుంది. నా మాట జరుగుతుంది, ఇంకా పూర్తి స్థాయిలో వర్తమాలకు వెళ్ళలేదు. నా మాట వినండి. నేను ఇదివరకు మీకు మాట చెప్పాను, చేసే పనిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ ఆసక్తిని బట్టి పరలోకంలో నీకంటూ కొన్ని స్థానాలు ఉంటాయని చెప్పాను. పరలోకంలో ఒకే స్థానం అందరికీ అందించబడదు అని చెప్పాను. నేను చెప్పింది మీకు జ్ఞాపకం ఉన్నదా? అంతకుముందు ఎప్పుడన్నా విన్నారా? రిఫరెన్స్ రాసుకోండి. దానికి ప్రవక్త అంటాడు, రాసుకోవాలి. ఏదైనా మనకు ఆధారాలు ఉండాలి. జాగ్రత్త. 59-1223 59-1223 జాగ్రత్తగా. 59-1223 దానిలో 44 పేరా? ఎన్నో పేరా? సరే కూర్చో. 44 పేరా? చదువు. మరియు అప్పుడు నేను ఖచ్చితంగా నిరూపించగలుగుతాను, పరలోకములో స్థాయిలున్నాయి. దేర్ ఆర్ డిగ్రీస్ ఇన్ హెవెన్. నా మాట వింటున్నారా? హెవెన్ అంటే అందరు ఎలా ఊహిస్తారో తెలుసా? సినిమాలో చూపించినట్టుగా మేఘాల్లో తేలియాడుతూ, తెల్లని వెలుగు వస్తూ, పక్కన దేవదూతలుంటూ మీకు ఇట్లా విసనకర రూపుతూ, రాజుగారికి ఆహ్వానం అంటూ ఉంటారనుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి ఒక ప్రభుత్వాలు చూస్తున్నారో ఇలాంటి ప్రభుత్వాలు అక్కడ ఉంటాయి. కానీ మహిమతో కూడుకొని దైవ నియమాలతో నడిచే ప్రభుత్వాలు, నాగరికత ఉంటుంది అక్కడ ఖచ్చితంగా రాజులు ఉంటారు, ప్రధానులు ఉంటారు, అధిపతులు ఉంటారు, ప్రజలు ఉంటారు, పరిపాలించబడేవారు ఉంటారు. దానిలో తక్కువ స్థాయి, ఎక్కువ స్థాయి, అన్ని స్థాయిల వారు ఉంటారు అక్కడ. అన్నమాట వింటున్నారా? దాన్ని ప్రవక్త అంటాడు, ఎస్ ఐ కెన్ ప్రూవ్ దాట్. నేను నిరూపించగలుగుతాను. దేర్ ఆర్ డిగ్రీస్ ఇన్ హెవెన్. పరలోకంలో డిగ్రీలు ఉంటాయి, స్థాయిలు ఉంటాయి, స్థానాలు ఉంటాయి అంటూ ఆయన చెప్తాడు. చూడండి, అక్కడ వారందరూ ఒకే రకమైన స్థాయిలో లేరంట. అయ్యా,
నా మాట జాగ్రత్త. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? నీలో పాప నియమము, దైవ నియమము ఏ స్థాయిలో నీలో నిజంగా నియంతృత్వం జరుగుతున్న దాన్ని బట్టి పరలోకంలో నీ స్థాయి ఆధారపడి ఉంది. నా మాట జాగ్రత్త. ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశారు, మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, డాక్టర్ అవుతాడు. కొంచెం తక్కువ ర్యాంక్ వస్తే మధ్యలో తర్వాత చాలా ఉన్నాయి, ఆయుర్వేదిక్ అవుతాడు, అంతేనా? ఇంకొంచెం తక్కువ ర్యాంక్ వస్తే పళ్ళ డాక్టర్ అవుతాడు. కొట్టిగా ఆల్రెడీ ఇట్లా పళ్ళ డాక్టర్ అవుతాడు. ఇంకొంచెం తక్కువ ర్యాంక్ వస్తే ఇంకా తక్కువ, ఇంకా తక్కువ, ఇంకా తక్కువ. ఒకే ఒక ఎగ్జామ్, వన్ సింగిల్ ఎగ్జామినేషన్ ఈజ్ డిసైడింగ్ మెనీ డిగ్రీస్, మెనీ క్లాసెస్. అదే రీతిగా ఈ పరిశుద్ధ గ్రంథం కూడా ఒకే ఒక పరీక్ష. కానీ ఈ పరీక్ష ఏం చేస్తుందంటే పరలోకములో ఉన్నటువంటి వివిధ రకాల స్థాయిలు, డిగ్రీలు కలిగిన ప్రజలను బయటకు తీసుకొస్తుంది. నా మాట వినండి జాగ్రత్తగా. ఈ రోజున ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరంతా భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? నిర్ణయాలు, సంకల్పాలు తీసుకొని చేస్తున్నారా? మీ టార్గెట్ ఏంటో చెప్పండి అయ్యా ఒకసారి నాకు. దేన్ని పొందుకోవడానికి భక్తి చేస్తున్నాము? అసలు ఎన్ని స్థాయిలో ప్రవర్తన చెప్తాడు చూడండి. అక్కడ ఆయన అంటాడు, అక్కడ దే ఆర్ నాట్ ఈక్వల్ ఆన్ ద హోల్సమ్. అంటే అక్కడ ప్రతి ఒక్కరూ సమానులుగా కనబడటం లేదు, నేను దీన్ని నిరూపించగలుగుతాను అంటున్నాడు ఆయన. ఆ తదుపరి నిత్యత్వం మాత్రం అందరికీ ఇవ్వబడుతుంది, కానీ అందరికీ ఒకే స్థానం ఇవ్వబడటం లేదు. అయ్యా నా మాట వినండి. స్కూల్లో జాయిన్ అయితే చాలు అనుకుంటావా? స్కూల్లో ప్రిన్సిపల్ అవ్వాలనుకుంటావా? అంటే మనుషుల ఆలోచన విధానం ఎలా ఉంటాడే, దేవుని రాజ్యంలోకి వెళ్తే చాలే అనుకుంటావు. ఇప్పుడు అనుకుంటావు, అది అక్కడికి వచ్చాక నీకు తెలుస్తుంది. నీకన్నా నీచమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నవాడు నీకు రేపు పొద్దున నీ పైన అధికారం నిలబడతాడు. ఒక రోజున వాడు చేసిన కొన్ని కార్యాలను బట్టి, వాడి పైన పాప నియమాన్ని, దైవ నియమాన్ని వాడు నిజంగా బ్యాలెన్స్డ్గా ఉంచిన విధానాన్ని బట్టి వాడు దాన్ని పొందుకోబోతున్నాడు. ఒకటే నిత్యత్వం అందరికీ ఉంటుంది. బుద్ధి లేని కన్యలకు నిత్యత్వమే, బుద్ధి కలిగిన వారికి నిత్యత్వమే, వధువుకి సహాయం చేసిన వారికి నిత్యత్వమే, 144,000 మంది ఇశ్రాయేలులకు నిత్యత్వమే. అందరికి నిత్యత్వంలో ఏమాత్రం కూడా వ్యత్యాసం లేదు. స్త్రీ అని పురుషుని భేదం లేదు అక్కడ. దేంట్లో? పరలోక రాజ్య ప్రవేశంలో నిత్యత్వం యొక్క మార్గంలో దాంట్లో ఎదుర్కోవడంలో మాత్రం ఎవరికి వ్యత్యాసం లేదు. బట్ ద డిఫరెన్స్ దట్ డస్ మేక్, ఇక్కడ నిజంగానే భేదాలు చూపించేది ఏంటో తెలుసా? ఇక్కడ నీలో జరుగుతున్న మార్పులను బట్టి అక్కడ ఎవడు అధిపతి తెలుస్తుంది. జాగ్రత్త వినండి అని అంటాడు. చదవండి. కానీ ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, ఈ భూలోక రాజులు వారి యొక్క ఘనతల్ని ప్రభు కోసం తీసుకొచ్చినట్టుగా మన ప్రకటన గ్రంథంలో చూస్తున్నామా? అయ్యా ప్రకటన 20 ఏమని రాయబడ్డది? ఈ భూలోకపు రాజులు తమ ఘనతల్ని, తమ కిరీటాన్ని ప్రభు కాళ్ళ దగ్గర పెడతారు. అంటే వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటి? రాజులు ఉన్నారా? ఆ ఉద్దేశంతోనే ఆ కాంటెక్స్ట్లోనే చెప్తున్నాడు ప్రవక్త. ఎవడు రాజు అయ్యాడు? రాజు అంటే అందరిపైన సంపూర్ణమైన అధికారం కలిగినటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఒకడు. ఈ రాజు అని పిలువబెడుతున్న వారే నిజమైన వధువు బుద్ధి కలిగిన వారు. వీరు పరిపాలించేవారు. అన్నమాట జాగ్రత్త ఉండండి. ఇప్పుడు ఈ రాజు అనేటువంటి స్థానంలో ఉన్నవారు ఎవరు? ఎవరైతే అక్కడ ఏలుబడి చేయాలి రాజుగా, అంటే ఇక్కడ దైవ నియమములో అలాంటి ఏలుబడి జీవితాన్ని కలిగి ఉన్నవాడే అక్కడ నిజమైన ఏలుబడిలో రాజుగా ఉంటాడు. వాడు ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు అక్కడ కూడా కాంప్రమైజ్ అవుతాడు. అందుకే ఇక్కడ దేవుడు వానికి రాజు ఇవ్వడు. అయ్యా ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో కూడా ఒకప్పుడు ఇట్లాగే రాజు ఉండేవాడు. ఒక ఆయన రాజు కింద చాలామంది ప్రధానులు ఉండేవాళ్ళు. దాంట్లో ఉంటే ఏజ్కేల్ గ్రంథంలో ఒక ఆయన అంటాడు, ఏజ్కేల్ ప్రవక్త అంటాడు, ఏమని? నీవు నీ ప్రధానత్వమును నిలుపుకొనలేక ఆకాశములను నేలమట్టుకు ఎలాగో నరకబడితివి అంటే వాడు ప్రధానియేనా? అంటే పరలోకంలో ప్రధానులు ఎవరు?
దేవదూతల స్థాయిలో ఉంచబడిన ప్రతి ఒక్కరు ప్రధానుల యొక్క వర్గానికి సంబంధించిన వారే, కానీ వారి పైన రాజుల వర్గం ఒకటి ఉన్నది, అది బుద్ధిగెళ్ళే కన్యక వర్గం. అది అందుకే ఆయన అంటాడు, మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదని మీరు ఎరగరా అంటే, దేవదూతల కంటే పైగా ఒక రాజుల వర్గం నిర్మించినాడు ఆయన. సచ్ ఎ బ్యూటిఫుల్ రెవల్యూషన్. ప్రైజ్ ద లార్డ్. తర్వాత చదవడా అంటే ఆయన ప్రకటన 22లో వారి మహిమల్ని వారి యొక్క ఘనతల్ని ప్రభు సన్నిధిలోనే తీసుకొస్తున్నారు వారు. అది అక్కడ దేన్ని నిరూపిస్తుందంటే, అక్కడ ఖచ్చితంగా రాజులు ఉన్నారు అన్నదానికి నిరూపణ అంటున్నాడు ఆయన. అందుకే బాప్తిజం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతూ, ఇక్కడ అన్ని విషయములలో ఒకడు ఉండి ఒక విషయంలో పడిపోయినా పర్నా సరే కానీ మిగతా విషయాల్లో బలంగా ఉన్నవాడు పరలోకంలో బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు అన్నాడు ఆయన. ఎస్ ఆర్ నో? యోహాను కంటే గొప్పవాళ్ళు, యోహాను కంటే తక్కువ వాళ్ళు. అక్కడ పారామీటర్స్ చూడండి. బైబిల్లో పరలోకంలో ఉండబోయే వాళ్ళతో పారామీటర్ స్కేల్స్ పెట్టాడు. అక్కడక్కడ స్కేల్స్ ఉంచాడు. ఒకటి దూతల కంటే ఎక్కువైన వారు, అంటే వారిపైన తీర్పు తీర్చే వర్గం. యోహాను కంటే పైన నిలబడే వర్గము. ఎస్ ఆర్ నో? బాప్తిజం ఇచ్చే యోహాను ఎక్కడ ఉంటాడయ్యా? 24 పెద్దల సీట్లలో బాప్తిజం ఇచ్చే యోహాను స్థానం ఉందా? ఇరవై 24 పెద్దలలో బాప్తిజం ఇచ్చే యోహాను గారి యొక్క స్థానం ఏంటి? ఒక మీటింగ్కి వెళ్తున్నాం అనుకో, దాంట్లో సీట్ వెనకాల రాస్తారు, ఆ సీట్ ఎవరితో పేరు రాసి పెడతారు. ఎవరి స్థానం మీద తెలియకపోతే నువ్వు పోయి ఎవడో ఒకటి స్థానం నువ్వు కూర్చుంటావు, నేను లేపేస్తాడు తర్వాత దేవుడు. నీకు తెలుసు నువ్వు పోయిపోయి అక్కడ బాప్తిజం ఇచ్చే యోహాను స్థానంలో కూర్చునేవు. బాప్తిజం ఇచ్చే యోహాను స్థానం ఎక్కడ? ఆ సింహాసనానికి కుడి ఎడమ పక్కన ఉండేటువంటి ఆ ఒలివ వృక్షం అయ్యా ఆయన. ఏలి, ఆత్మ, మోషే, వీరిరువురు ఎక్కడయ్యా? అరే ఎలా మీరు మర్చిద్రి? పట్టుకోండి, జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ 24 పెద్దల స్థానం వేరు. వీళ్ళు పెద్దలు, వీళ్ళు ఆలోచన కర్తలు, వీరు నిజంగానే ఆలోచన సభ కర్తలు. కానీ అయ్యా, ఈ 24 పెద్దల యొక్క స్థానం పెద్దదా? తమ కిరీటములు వారి పాదాల దగ్గర పెట్టి తమ మహిమల్ని ఘనతలు తీసుకొచ్చి అండ్ భార్యగా రాజులుగా ఉండే వారి స్థానం పెద్దదా? ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఒక రాజు మరణించాడు. మరణించిన వెంటనే సైన్యాధిపతి వచ్చాడు. మరొక రాజకుమారుని పట్టుకున్నాడు. ఆ రాజకుమారుడికి ఏం చేశాడు? ట్రైనింగ్ ఇచ్చాడు. రాజకుమారుడా, నువ్వు ఈ రాజ్యాన్ని ఏలోబోయేది నువ్వే, ఇదిగో నేర్చుకో అని నీకు మంచి యుద్ధకాలం నేర్పించాను నేను. నీకు కర్రసాము, కత్తి అన్ని నేర్పించేసా, రాజనీతి నేర్పించా, రాజ్యాన్ని ఎలా పరిపాలన నేర్పించా, అన్ని నేర్పించేసి నేను సైన్యాధిపతిని, అధికారం కలిగిన వాడిని తీసుకొచ్చి నీకు పట్టాభిషేకం చేశా. పట్టాభిషేకం చేసే వెంటనే నేను ఏమైపోయినా? రాజునయ్యానా? నేనేమవుతున్నాను? సైన్యాధిపతినే. కానీ నేను ఒక్కసారి పట్టాభిషేకం చేయగానే ఇప్పటి వరకు నేను ఎవరికైతే నేర్పించానో అతడు నాకంటే ఉన్నతమైన పదవి కలిగిన వాడయ్యాడు. అపోస్తులు చేసిన పని అదే. అపోస్తులు క్రీస్తు సిలువలో కొదువైన దాన్ని నా శరీరంలో నేను చేస్తున్నానని చెప్తూ ఆయన మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేస్తున్నా. ఎందుకో తెలుసా? మీరు మాకంటే ఒక రోజున పైన ఉంటారా నాన్న, కానీ మీకు పట్టాభిషేకం జరగాల. మీకు పట్టాభిషేకం జరిగే వెంటనే ఈ 24 పెద్దలు ఆలోచన సభలో ఆలోచన చెప్పువారిగా ఉంటారు. మీరు నిర్ణయాలు తీసుకునేది, మిమ్మల్ని నిర్ణయాలు తీసుకునేందుకు మిమ్మల్ని చేయుట కొరకే అయ్యా సైన్యాధిపతులుగా, సేవకులుగా, ప్రవక్తలు వచ్చి రాజకుమార్తెను తయారు చేసింది. ఎస్తేని తయారు చేసింది ఎవరయ్యా? హేగే తయారు చేసింది. ఒకప్పుడు నేను నీకు అలంకరణ చేశా, నేను నీకు బుద్ధి చెప్పా అని చెప్పి రానైన తర్వాత కూడా ఎస్తేర్ అనడానికి కుదరదు. వందనాలు మహారాణా అనాల్సిందే. కానీ సిద్ధపరిచింది ఎవరు? హేగేనే. అపోస్తులు మనం సిద్ధపరిచినారు, కానీ ఒక రోజున నియంతృత్వం జరిగించేది మనమే. సచ్ ఎ గ్రేట్ గాడ్ కదా అయ్యా. అందుకే ఇదిగో ఈ స్థాయిని దృష్టిలో పెట్టుకున్న పౌలు గారు, ఎందుకురా మీరు గొడవలు ఉన్నాయి నాకు అర్థం కావడంలే,
అరే దేవదూతలకు తీర్పు తీరుస్తారు, మీకు తెలీదా? ఈ పనికి మళ్ళీ విషయాల గురించి లోకంలో బయట ఉన్న వారిని తీసుకొచ్చి మీ వివాదాలు తీర్చుకోవడానికి వాడిని తీర్పరిగా పెడతారా? మీ స్థానం ఏంది? మీరు చేస్తున్నది ఏంటంటాడు ఆయన. ఆయన మాటలు ఆయనకు ఒకసారి భావోద్వేగాన్ని జోడించామని ఆయన చెప్పిన మాటలకి ఆశ్చర్యమే వస్తుంది. ఊరి అందుకోపోయి అంత పెద్ద స్థానం ఉండగా ఇంత చిన్న విషయాల గురించి మీరు బాధపడుతుంది అంటాడు ఆయన. దేవదూతలకే తీర్పు తీర్చబోతున్న మీరు వీటి గురించి ఇంత చిన్న సంకుచితమైన ఆలోచనలు ఎట్లా కలిగి ఉంటున్నారు? వీళ్ళు మనల్ని రాణిగా చేయడానికి, ఆ రాజుల వర్గంగా చేయడానికే ప్రతి ప్రవక్త మరణించింది, ప్రతి ప్రవక్త సాక్షిగా దెబ్బలు తిన్నది, ప్రతి అపోస్తుడు చచ్చిందైనా సరే అయ్యా ఈ కాల ప్రవక్త కూడా నిలబడింది దేనికోసమో తెలుసా? దేని కొరకు? తన్ను తాను దేవుడు ముందు నిలబెట్టుకోవడానికి కాదు. ఆయన వచ్చినప్పుడు చూపించి ఒక వర్గాన్ని సమానం చూపించి, తండ్రి ఇదిగో ఈ సంపూర్ణమైన వధువుని తీసుకో, ద కంప్లీట్ బ్రైడ్ అప్పు చెప్తాడు ఆయన. ఈయన పాత్ర ఏంటి అయ్యా? ఇట్లాగే ఇస్సాకు కూడా ఒక ఆయన పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి వెళ్ళినాడు. ఎవరైనా? ఎలియాజరు. ఒక రోజున పెళ్ళి అయిపోయింది, అంత అయిపోయింది, తర్వాత వచ్చేసి రిబ్కా అంటే కుదురుద్దా? ఏమనాలా? నా యజమానురాలా అని పిలవాలా? నేనే అనుకున్నాగా, నేనే తీసుకొచ్చాగా, నేనే నేర్పించా కదా, నేనే మార్గం చూపించా కదా. అయినా సరే నీ పని అంతే. ఈ 24 పెద్దల పని కూడా అంతే. వారు దేవుడి ప్రణాళిక నెరవేర్పు జరిగించి తన పరిపూర్ణమైన వధువుని తీసుకొచ్చేవడమే వాళ్ళ పని. ఒక్కసారి తీసుకొచ్చి పట్టాభిషేకం జరిగిందా, ఉన్నతమైన వర్గంగా నిలబడబోయే ప్రజలే బుద్ధి కలిగిన కన్యకలు మీరే. నమ్ముచున్నారా? అందుకే దేవుని యొక్క ప్రవక్త అంటాడు, దేర్ ఆర్ డిగ్రీస్ ఇన్ హెవెన్. స్థాయిలు ఉన్నాయ్యా, అందరూ ఒకేలా ఉండరు. నాన్న నేను మరలా చెప్తా ఉన్నా, మనం అందరూ పరలోకం రావడానికి నేను ఆశపడతా ఉన్నాను. మీరు అందరూ అక్కడ ఉండడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎలా ఉంటావు? దూతల కింద ఉంటావా, దూత పైన ఉంటావా? యోహాను కింద ఉంటావా, యోహాను పైన ఉంటావా? రాజువై ఉంటావా, పరిపాలించబడే ప్రజవై ఉంటావా? లేకపోతే 140,000 మంది కాపలా కాస్తుంటే పోయి టీం వస్తావా వాళ్ళకి? అయ్యా ఏదైనా పర్లేదు బ్రదర్, నాకు నిత్యత్వంలోకి వస్తే చాలు బ్రదర్ అన్నావు అనుకో, రా నీతో బాత్రూమ్లు గడిపిస్తాడు ఆయన. ఎయిమ్ ఫర్ ది నెంబర్ 1 స్పాట్, నాట్ ఓన్లీ ద ఎయిమ్, అచీవ్ ఇట్. ఖచ్చితమైన నెంబర్ 1 పొజిషన్ పట్టుకోవడానికి మనం ఉన్నామా ఇక్కడ? అది దేనిపైన ఆధారపడి ఉంటుందో తెలుసా? ఇక్కడ ఈ పాప నియమాన్ని, దైవ నియమాన్ని నిజంగా ట్రైన్ అయిన వాడిని బట్టే అక్కడ ఆధారపడి ఉంటుంది. తర్వాత అంటాడైనా, దిస్ ప్రూవ్స్ దేర్ ఆర్ కింగ్స్. అక్కడ నూతనమైన భూమి, నూతనమైన ఆకాశంలో రాజులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అంటాడు ఆయన. కింగ్స్ అండ్ రూలర్స్, రాజులు పరిపాలించేవారు అక్కడ ఉన్నారు. నేను మాట చెప్తున్నా చూడండి, ఈ రోజున ఈ సంఘంలో ఎవడైతే తృణీకరించబడి చాలా తక్కువ వాడు అంటాడో, రేపు పొద్దున వాడు నీ పైన నిలబడతాడు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. నా మాట వింటున్నారా? అందుకే బయట ఎవడన్నా మనల్ని మన భక్తిని బట్టి కానీ, మన నడకను బట్టి కానీ అతి తక్కువ చూపి మనల్ని తృణీకరిస్తున్నాడు అనుకోండి, ప్రభు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? మొరిగే కుక్కల్ని మొరగని నాన్న, నువ్వు నిమ్మలంగా నీ పని చేసుకో అన్నాడు ఆయన. ఎందుకు ఇప్పుడు అయ్యా మీరంటే మీ పిల్లలపైన మీరు ప్రేమ కలిగిన ప్రజలేగా, పక్క వాళ్ళని వదిలేదు. మీ పిల్లలంటే మీకు ఇష్టమేగా. మీ పిల్లల్ని ఎవరో ఒకరు ఒక మాట అన్నారు, మనుషులుగా మనం క్షమిస్తాం కానీ మర్చిపోం దేన్ని. వాస్తవమేనా? మన నైజం అది. ఇంకా దైవికమైన నైజం వస్తే మర్చిపోతాం, కానీ దైవికమైన నైజం రాకపోతే ఏంటంటే క్షమిస్తాం, కానీ అది బ్రెయిన్లో అప్పర్ మోస్ట్ కేటగిరీలో దాక్కుని ఉంటుంది అది. కానీ నీ పిల్లోడికి బాధ కలిగించిన వారు ఎప్పుడైనా సరే వారికి క్లాస్ పీకే సందర్భం వస్తే పీకవా? ఎప్పుడు వస్తుంది రా చూస్తావా ఛాన్స్? సార్ నో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పీక్తారే, మనుషులే సహజ నైజాలే ఇవన్నీ. సార్ నో ఎక్కడి నుంచి వచ్చింది అది? దేవుడిది. అది దేవుడు అంటాడు, ఈ భూలోకంలో తిడుతుర్రా నాన్న, నేను అడమైన మాటలు అంటున్నారు, దయ్యాలను పట్టింది అంటున్నారు, పిచ్చి పట్టింది అంటున్నారు, వెర్రి అంటున్నారు. నీకు ఇది క్రీస్తు, ఈ మతం ఇదేంద్ర వెర్రి అని మిమ్మల్ని పిలుస్తున్నారు. నిమ్మలంగా నోరు మూసుకొని కూర్చోండి. ఎందుకో తెలుసా?
నోరు మూసుకోమని దేనికి? ఇక్కడ మీ యొక్క ఆధిక్యతను, మీ అర్హత మీరు పొందుకోవడానికి. 2, వీరి పైన తీర్పు ఒక రోజున మీరే తీర్చడానికి. మీ జీవితంలో ఎవరెవరైతే మిమ్మల్ని బాధించినారో, మీ జీవితంలో ఎవరెవరైతే మీకు అన్యాయం చేస్తారో వారిపై నేను తీర్పు తీర్చాను, మీరే తీర్పు తీర్చాలా. అయ్యా, నా పరిధిలో నా వాళ్ళను, నీ పరిధిలో నీ వాళ్ళని తీసుకోవాలా. అంతేనా కదా? ఎవరి పరిధిలో వాళ్ళని తీర్పు తీర్చాల్సిందే. మస్తు మంది ఉన్నారు మా బంధువులు, ఒక్కొక్కటి తాట తీయాల. వర్తమానం చెప్తే మీరు వినర్రా, అంగీకరించర్రా, ప్రేమ మాట్లాడి దండం పెడితే పట్టించుకోర్రా. ఒకరోజు మీరు వెలుగును తృణీకరించారు కాబట్టి ఆ ఫలాన్ని మీరు పొందుకుంటారు ఒక రోజున. ఆ ఫలాన్ని ఇప్పుడు నేను త్వరగా చూస్తున్నాను, ప్రతి వాడికి వాడి జీతాన్ని ఇస్తున్నాను. పీటర్, నీకు నెల నెల జీతం వస్తుంది కదా, డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా? ఇచ్చేది ఆయనే మ్యాటర్ చెప్పాలంటే. కానీ ఆయన నేరుగా వచ్చి ఇవ్వడు. ఎవరెవరు పెట్టుకుంటాడు? ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది ఆయనకి, ఆ విభాగం గుండా రావాలా. ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆ జీతం అనేది కూడా ఆయన ఇచ్చేది, ఆయన ఇవ్వడు, మనతో ఇప్పిస్తాడు. నా మాట వింటున్నారా? మనమే ఇచ్చేది జీతాలు, మనమే తీర్చే తీర్పులు. ఆయన ఉంటాడంతే పక్క నుండి, నువ్వు తీర్చున్నానా, నువ్వు అవునన్నదాన్ని నేను అవునంట, కాదన్నదాన్ని కాదంట. నువ్వు భూలోకంలో దేన్ని బంధించవు కానీ దాన్ని బంధిస్తున్నా, చెల్లను వదులు అంటాడు ఆయన. సచ్ ఆసమ్ గాడ్, రైట్? అద్భుతమైన దేవుడు ఉన్నాడు అయ్యా. కాకపోతే తప్పు చేసే వాళ్ళకి ఆయన భయంకరుడిగా కనబడతాడు. ఆయన తప్పు చేసే వాళ్ళకి భయంకరుడిగా కనబడుతూ ఉంటాడు. జాగ్రత్త, పరలోకంలో నీ స్థానం ఎక్కడ ఉంటుందో చెప్పాలంటే అక్కడ ఆ డిగ్రీస్లలో, ఆ స్థానాలలో నువ్వు ఏ స్థానాన్ని చేరుకోవాలనేటువంటిది ఇక్కడ పాప నియమం నిన్ను ఎంతగా కన్జ్యూమ్ చేస్తూ ఉందో, ఎంతగా నిన్ను ప్రలోభ పట్టుకొని నిన్ను గట్టిగా పట్టుకుందో దానిపైనే పరలోకంలో నీ స్థానం ఆధారపడి ఉంటుంది. బహుశా నేను నా కొడుకు ఈ లోకంలో ఐఏఎస్ ఐపీఎస్లు కాకపోయి ఉండొచ్చయ్యా. నేను నా కొడుకు, లేకపోతే నాతో పాటు ఉన్నటువంటి నా సహోదరులు మీరందరూ కూడా ఈ లోకంలో గొప్ప రాజకీయ నాయకులు కాకపోయి ఉండొచ్చు, ఉన్నతమైన పదవులు పొందుకోకపోయి ఉండొచ్చు. ఇక్కడ ఎవడైతే ఆ పదవులు పొందుకున్న వాడిని సైతము తీర్పు తీరుస్తావు ఒక రోజున. ఆ రోజు అంటావు, యారా మా మందిరం యొక్క డాక్యుమెంట్లు పట్టుకొస్తే ఇట్లా అంటావా నువ్వు? ఇట్రా ఇట్రా నిలబడి, ఇక్కడ నిలబడు, ఫస్ట్ లైన్లోకి నువ్వే ముందురా నాన్న. సత్యం అది. తీర్పు తీర్చేది ఆయనే, బహుమానం ఇచ్చేది ఆయనే, చివరికి జీతం ఇచ్చేది ఆయనే. కానీ ఇప్పించేది ఎవరిగుండా? ఎస్, మనమే ఇస్తామయ్యా. ఈ లోకంలో మనం ఏదైనా అవుతామా? అందుకే నేను మరలా చెప్తున్నా, మీ పిల్లలు పెద్ద సక్సెస్ అయినా కాకపోయినా నాకు అనవసరం అయ్యా, నేను పట్టించుకోను. ఒక సహోదరు వచ్చి, అయ్యా నా కూతురు నేను కేవలం ఒక మంచి ఇల్లు కట్టుకునేటువంటి ఒక స్త్రీగా పెంచాలనుకుంటా. గాడ్ బ్లెస్ యూ. నీకు తెలియదు నువ్వేం చేస్తున్నావు. పరలోకంలో నీ కూతురు ఈ భూలోకంలో ఐఏఎస్ కాడ గొప్ప స్థానాన్ని అప్పచెప్తా ఉన్నాను. ఇప్పుడు ఒక మాట చెప్పండి అయ్యా, ఈ లోకంలో ఒక చిన్న యవనస్తుడు కానీ, ఒక యవనస్తురాలి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ, ఒక రాజకీయుడు కానీ అవ్వాలంటే ఎంత వయసు కావాలా? అప్రాక్సిమేట్లీ ఒక 30 సంవత్సరాలు రావాల్సిందే రాజకీయ జీవితాలలో అయితే, అంతేనా? కొంతమంది బాగా షార్ప్ ఉంటారు కనుక తక్కువ లైఫ్ స్టైల్లో 29, 28 అంతేనా? అరౌండ్ ఆ టైంలో వస్తుంది. తర్వాత ఎంతకాలం బతుకుతారు వాళ్ళు? రిటైర్మెంట్ ఏజ్ ఎప్పుడు? 55గా కాదా? సరే 60 వేసుకో, ఇక నీకోసం వేస్తున్నాపో. సరే 30కి వచ్చింది, 60కి 30 సంవత్సరాల ఆధిక్యతలో నా పిల్లల్ని నేను పెంచాలనా? నిత్యత్వంలో రాజులుగా ఉంచాలనా? 30 ఏళ్ళు ఆధిక్యత కోసం నేను ప్రాకులాడాలనా? నిత్యత్వం నా కొడుకు, నేను, నాతో పాటు నా సహోదరులు నిలబడి రాజుల వర్గంలో ఉండి ఆ పరలోకంలో ఉన్నత స్థానంలో ఉండాలనా? మీ పిలుపుని, మీ పరలోకపు చూపుని మీరు పాడు చేసుకోబాకండి. నేను మరలా చెప్తున్నా, అనేకమైన ప్రలోభాలు వస్తాయి, వేరొకటి ప్రభావాలు మీ మీద పనిచేస్తూ ఉంటాయి. మీ గురి కేవలం ఒకే రీతిగా పెట్టుకోండి. ఏమని తెలుసా? నీ కొడుకు చూడగలను అనుకోవాలి. ఏమని తెలుసా? అయ్యో మీకు తెలియడం లేదు తెలుసా? మీకన్నా బైబిల్లో ఒక మూర్ఖపు స్త్రీ మేలు. ఆమె అంటది, యేసుప్రభా నా 2 కుమారులను నువ్వు ఈ రాజ్యానికి రాజులుగా చేయి అని అనలే. ఈ 2 కుమారుల్ని ఈ రాజ్యంలో గొప్ప లాయర్లను చేయి అని అనలే. మరి ఆమెకున్న జ్ఞానం లేకుండా పోయింది మనకి.
మరీ గలీజ్ అయిపోయింది కదా. ఆమె మూర్ఖంగా మాట్లాడుతుంది. యేసుప్రభు ఎంత అంటే, నువ్వు అడుగుచున్నది నేను ఏ గిన్నెలో తాగుతున్నావు, నువ్వు తాగలేవరా తల్లి అంటే మూర్ఖంగా మాట్లాడుతున్నటువంటి ఆ మూర్ఖపు స్త్రీ కన్నా మన మూర్ఖత పెద్దదైపోయింది. ఆమె తమ కుమారులకు ఏమడిగింది? లేదు కాదు, మా వాళ్ళు పెద్ద రెస్టారెంట్ పెట్టాలా, ₹1,00,000 బిజినెస్ జరగాల రోజుకి. ఆమె బహుశా ఆమెకు మార్గం తెలియకపోవచ్చు, కానీ ఆధిక్యతలో ఏది ఉన్నతమేదో తెలుసు కాబట్టి, దయచేసి నా పిల్లల్ని నీ సింహాసనం అటొకకుండా పెట్టుకో చాలు. నాకు అనిపిస్తుంది, దేవుడు అంతగానో క్లాస్ వీకినా ఆ స్త్రీ కన్నా మన ప్రత్యక్షత ఎంత హీనమైనయా, ఇంత హీనమైనయా. ఈరోజు నేను కన్నీరు గార్చాల్సింది, ఈరోజు నేను ఉపవాసం చేయాల్సింది, ఈరోజు నేను ప్రాకులాడాల్సింది, నిజంగా నేను దేవుని దగ్గర మొరలిడి పొందుకోవడానికి చెమట రక్తంగా కారేంత ఒత్తిడి నేను ఎదుర్కొని ప్రార్థన చేయాల్సింది. దేని కొరకు? అప్పులు తీరాలనా, నా పిల్లలు రక్షించబడాలనా. ఆమె అడిగిన మాట చూడండి అయ్యా, ఆమె అడిగింది నిజంగా చెప్తుంటే అత్యాశతో అందుకోవడానికి సైతం వీలు కాని ఒక విషయాన్ని అడుగుతుంది. కానీ ఆమె కోరిక న్యాయబద్ధమైన కోరిక. ఆమె లోకంలో ఏది పడుతుంది అడగలే. నాకు ధనాన్ని ఇవ్వు, నాకు చాలా గొప్ప షెకెలు అంటే ఆ కాలంలో ఉన్న మనీ, నాకు చాలా ధనాన్ని ఇవ్వు, నాకు వెండి నాణాలు ఇవ్వు, బంగారు నాణాలు ఇవ్వు, నా కొడుకులకు ఎన్నడూ తరగని ఆస్తి ఇవ్వు, మేము విన్నాగా ఏలియా ప్రవక్త కాలంలో ఎన్నడూ తరగని నూనె కనబడుతుంది, మాకు అట్లాంటిది ఇవ్వు. అయ్యి అవేం అడగలేదామే. ఒక చక్కటి న్యాయబద్ధమైన కోరిక అడుగుతుంది. ఏమని? నా పిల్లల్ని సింహాసనం పైన అటొకటి కూర్చోబెట్టుకోవాలయ్యా. యేసుప్రభు ఇచ్చే సమాధానం తెలుసా? నేను తాగు పాత్రడు మీరు తాగలేరు అన్న. తాగాలంటే దానికి వేరే ప్రత్యేక మార్గం ఉంది. ఆ మార్గం కూడా వచ్చి కూర్చోబెట్టుకుంటా, కానీ నాకు అది నేను బైబిల్లో నా రెగ్యులర్ ధ్యానంలో నేను చూస్తున్నప్పుడు అది చూడగానే నాకు అక్కడ మర్మాన్ని నేను చూడట్లేదు, కానీ ఆ స్త్రీ కోరికను చూశాను నేను. అరే మంచి తల్లి ఆమె, నిజమైన ట్రూ మదర్ ఆమె. నా కొడుకు ఈ లోకంలో వెర్రివాడైనా పర్వాలేదు, కానీ ఈ లోకంలో ఎన్నికలేని వాడైనా పర్వాలేదు, కానీ ఈ లోకంలో చివరికి వాడి భార్య అయినా సరే మా ఆయనకి ఏది తెలియదు అనుకునే అమాయకుడైనా పర్వాలేదు, కానీ రాజ్యంలో సింహాసనమైన కూర్చోవాలని కోరుకుంటాను నేను. అయ్యా, దట్స్ ఎ రియల్ సైన్ ఆఫ్ ఎ ట్రూ మదర్. నిజమైన పెంపకానికి సరైనటువంటి చిహ్నం అది. నా పిల్లలు ఉండాలి ప్రభు దగ్గర కూర్చొని ఈ లోకంలో అధిపతులు, రాజులు, ఉన్నతమైన వారు, రాజకీయ నాయకులు పిలువబడుతున్న ప్రతి ఒక్కరి కన్నను, దేవదూతల కన్నను అధికమైన స్థానంలో తీర్పు తీర్చగలిగే స్థాయిలో ఈ రోజుని ఇక్కడ దైవ నియమాన్ని, పాప నియమాన్ని నియంత్రించగలిగేటువంటి స్థితిలో నీ పిల్లల్ని పెంచు. మీరు వింటున్నారా? చూస్తున్నాం. ముందున్న పిల్లల్ని చూడండి, సైడ్ ఉన్న పిల్లల్ని చూస్తూ ఉండండి. అని కూర్చోబెట్టు. పిల్లల జాగ్రత్త. నేను మరలా చెప్తున్నా, బ్రదర్ మీరు ఒక మాట చెప్పండి, బ్రదర్ మా పాప గురించి, మా బాబు గురించి మేము చూసుకుంటాం బ్రదర్, వదిలేయండి అంటే నేను నిర్దాక్షిణంగా వదిలేస్తా. కానీ నేను మాత్రం చాలా బలంగా నిర్ణయం తీసుకున్నా. చాలామంది కాపర్ల పరిచర్యలో వారి తర్వాత తరాలు ఎంత దయనీయంగా తయారైనదో వారి పెంపకాలు చూసి చెప్తున్నా నేను. ఈ సంఘంలో తరం అట్లా ఉండకూడదు. ఒక్కొక్కడికి నిజంగా వాతలు పెట్టైనా సరే, వారి గురించి మోకాలు చిప్పలు అరిగే ప్రార్థన చేసైనా సరే మంచి తరాలు పెంచుకుందాం. ఒక రోజున నువ్వు పక్షపాతం వచ్చి పడిపోతే ప్రేమగా నీ ఒళ్ళు తుడిచి నేను కడిగి నీకు తినిపించగలిగేటువంటి దయాకార్యంలో పెరిగే పిల్లలుగా మారాలి. పిల్లలు తీసుకెళ్ళి డబ్బులునే కానీ చెప్పి అనాథాశ్రమం వేసేవాళ్ళు కాదు. లేకపోతే కొద్ది రోజులు ఒక 1 month నువ్వు ఉంచుకో, 1 month నేను ఉంచుకుంటా, 1 month వాడు. తల్లిరా అది, తల్లి అది. అదైనా బండారా, బస్సా అరది ఆడొకడు పంచుకొని తినడానికి. షేమ్ ఆన్ యూ. ఏదో ఆస్తులు పంచుకున్న తల్లుల్ని తండ్రుల్ని ఎంత తింటది? మనం దినంగా మిగిలింది కుక్కకేసి చూసిన ఆ పరిమాణం జాలాలకి. తల్లుల్ని పంచుకుంటారు, తండ్రులు పంచుకుంటారు. దయనీయమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు. ఇది ఈ కాల పరిస్థితి. పంచుకుంటారా? షేమని. ఎవరి జీతం వాడికి ఇస్తాడు దేవుడు. పంచుకుంటారా తల్లిదండ్రులు ఎవడన్నా? ఒకవేళ నాకు అన్నదమ్ములు లేరు, నా తల్లి కానీ నా తండ్రి కానీ
ఒక దినం అలాంటి దరిద్రం ఒక దినం వస్తే కనుక నీకెక్కడ ఉండడం ఇష్టమో చెప్పు, నా దగ్గర ఉంటావా, జీవితకాలం పెంచుకుంటా. పోనీ మా అక్క దగ్గర ఉంటావా, అక్కడనే ఉండు, నీకు సరిపడే ఖర్చులు పంపిస్తా, నీకు ఏది సంతోషకరం అది నేను చేస్తా. ఇంకేమేమే పెట్టాలా, వాళ్ళు పెట్టద్దా? ఛీ, నాకు ఇవి చూస్తేనే ఇది వధువా, ఇది వధువు లక్షణాలా? నిజం చెప్పండి, వధువు అన్నది ఎట్లుండాలా? మీరు చెప్పండి. దేవుడి యొక్క కుడి పార్శ్వంలో కూర్చొని తీర్పు తీర్చబోయేటువంటి ఒక అత్యున్నతమైన స్థానానికి వచ్చేటువంటి ఒక వ్యక్తి తల్లిదండ్రులు పంచుకుంటారా? మీ కామన్ సెన్స్తో చెప్పండి. నేను చెప్పేది కామన్ సెన్స్, దైవికమైన జ్ఞానం కూడా అక్కర్లా. పంచుకుంటారా? చాలా దినాలు అంతే. మా నాన్నమ్మని అట్టగా పంచుకున్నారు. మా అమ్మ నాన్న వాళ్ళు మూకు హైదరాబాద్లో ఫోన్ చేస్తారు, ఈసారి నానమ్మని చూసుకునే పరిస్థితి మనదేరా అంటారు. ఈసారి ఏందిరా, ఎప్పుడు చూసుకో, ఏమవుతుంది? మరి సచ్చాక ఏడుస్తారా నాయన? ఉన్నప్పుడు మంచి కాపాడుకోండి. ఉన్నప్పుడు వారి విలువ తెలియదు మీకు. ఆ చాదస్తమో తిట్టినా కొట్టినా ఏమన్నా కూడా ఒక మూలన పడి తిని బతుకుతారు అంతే వాళ్ళు. అదే మంచిది. నాకు వధువు అని చెప్పేసి వాళ్ళు వేసే నాటకాలు చూస్తుంటే భలే అనిపిస్తుంది. అయ్యా 10 మంది మెచ్చాడు ఇంకొకరు మెచ్చితే కష్టమా? ఏమి 10 మంది మెచ్చాడు ఇంకొకరు మెచ్చితే కష్టమా? బహు విచిత్రమైనటువంటి ప్రజలు. వధువులు అని చెప్పుకునే వాళ్ళు కూడా తల్లిదండ్రులు మంచుకుంటారు. అలానే ఆస్తిపాస్తుల్లో భాగాలా? పూర్తి ఆస్తి మొత్తం పోయినా పర్వాలేదు, కానీ నేను మళ్ళా చెప్తున్నాను అయ్యా, మీకు తల్లిదండ్రుల విలువ తెలియడం లేదు. మంచిగా పెంచుకోండి, వారిని ప్రేమించండి, వారు ఉన్నప్పుడే వారితో ప్రేమపూర్వకంగా ఆప్యాయంగా మాట్లాడండి. ఇప్పుడు ఈ రోజున నా మాట వినండి, తల్లిదండ్రులు కలిగిన ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ పడుకునేప్పుడు బాధ్యతల్లో సగం కంటే ఎక్కువగా ఆ బాధ్యతను తీసుకోకుండా ఆయన విశ్రాంతి పడుకుంటారు. ఒకసారి తల్లి తండ్రి ఇద్దరు పోయిన తర్వాత ఎట్లుంటుంది తెలుసా పరిస్థితి? అన్నీ మీదేసుకొని ఏం అక్కర్లేదు, అట్లా పక్కన మూలకు చేరేసుకొని కూర్చొని పని చేస్తున్నారు. అరే అట్లా కాదు ఇట్లా చేయరా అని చెప్పి ఒక తండ్రి ఉంటే చాలు, ఒక పెద్ద మాట ఉంటే చాలు, ఏం అక్కర్లే. ఇది ఆస్తులు పంచుకున్నట్టు మనుషులు పంచుకున్నారే. అయ్యో, చిన్నప్పుడు బాల్యదశలో మనల్ని ఎట్టగా పంచుకున్నారా? నేను మరలా చెప్తున్నా, ఈ కొత్త క్రైస్తవ సమాజానికి చెప్తున్నా, మీరు బాల్యదశలో మీ కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత ప్రేమగా అల్లారముగా పెంచారో, వాళ్ళు ముసలి వాళ్ళు అవుతున్న కొద్దీ మరలా వాళ్ళు బాల్య స్థితికి జారుతున్నట్లే. వాళ్ళు యూరిన్ కూడా ఆపుకోలేరు కొంతమంది ముసలి వాళ్ళు, తెలుసా మీకు? అంటే ఇప్పుడు చిన్నపిల్లడు యూరిన్ ఆపుకుంటాడా? ఒక సంవత్సరం కింద ఉన్నాడు, ముసలివాడు అవుతున్న కొద్ది వాడు యూరిన్ ఆపుకోలేడు. చిన్నపిల్లడికి అన్ని గుర్తుంటాయా? ముసలివాడు అవుతున్న కొద్ది వాడికి గుర్తుండవు. ఆడు మరలా చూస్తుంటే వాడి దేహం పెద్దదై ఒక ముడతలు పడిన చర్మమే కానీ వాడు మరలా పసిపిల్లోడు పసిపాప అవుతుంది. ఆమె అల్లారి ముద్ద కాపాడుకోండి. నాన్న మాట్లాడుతున్నారు చాలామంది, అటంతితంగా ప్రవర్తిస్తున్నారు. తల్లి అది మదర్స్ డే అని ఒక వర్తమానం చెప్తారు ప్రవక్త, చదవండి. మదర్స్ డే అని ఒక వర్తమానం ఉంది. తల్లుల దినం ఒక రోజున చెప్పిండు ఆయన. అట్లాంటి దినాలను మిమ్మల్ని పాటించమని చెప్పను, కానీ ఆ రోజున చెప్తాడు, తల్లి గురించి మాట్లాడుతూ అంటాడు. నాకు తెలిసి నేను సత్యశిష్టు వాళ్ళంట్లో కూడా మొట్టమొదటిసారిగా దాని గురించి దానిలో నుంచి కొన్ని కొటేషన్స్ చెప్పాను. మొట్టమొదటి ఒక కుటుంబ గుడికలో జాగ్రత్తగా పడుకోండి. ఇక్కడ తల్లిని సరిగ్గా ప్రేమించలేనాడు పరలోక రాజ్యంలోకి వచ్చి ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటారా? షేమ్ ఆన్ యూ. ఎట్లుండాలా? అక్కడ పెంచుకో తీసుకురా అని చెప్పాలా? కాపరు ఉన్నాడు, ఆయన తన భార్యను వదిలేసి తిరుగుతున్నాడు. చాలా సంవత్సరాలైంది. ఏమి తెలియక ముందు ఆ భార్యదేం తప్పలేదు అనుకున్నాము. ఆ భార్య గురించి, ఆ సహోదరి గురించి పూర్తి వివరాలు తెలిసి నేరుగా ఎదురెదురు బండినప్పుడు, అమ్మ తల్లి మరి మాతో పాటు ఉంటావా? జీవితకాలం పెంచుకుంటాము తల్లిని, తల్లిలాగా చూసుకుంటాము, మేము ఎట్లా మా కన్న తల్లిని చూసుకుంటామో మిమ్మల్ని అట్లాగే చూసుకుంటావు, వస్తావా అని ఆఫర్ చేస్తే రాలే ఆమె. ఎసారు సాక్షులు ఉన్నారు, చెప్తున్నా నేను. అయ్యా, మాటిచ్చి తప్పడానికి మన లోకస్తులం కాదయ్యా. ఒకసారి మాట ఇచ్చినామంటే ప్రాణాలు పోగొట్టుకున్నా సరే, చచ్చినా సరే. అట్లా చేస్తే నాకు వర్తమానంలో ఆమె లేకపోవడం పరిస్థితిని బట్టి తనదట తానే ఆమె తృణీకరించేసింది. మనమేం చేయలేదు, కానీ దట్ ఆఫర్ స్టిల్ రిమైన్స్ సేమ్. వర్తమానం కోసం ప్రాణం పెడతాను, దేవుడే నాకు గమ్యం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారి కోసం మన తలుపులు తెరిచే ఉంటాయి. ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఆస్తులు పంచుకున్నట్టుగా తల్లిదండ్రులు పంచుకోకండి అయ్యా.
శిక్షిస్తాడయ్యా ప్రభు. అరే అసలు దేవుడు ఈ ప్రవక్త కూడా ఒక మాట చెప్పాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేసేప్పుడు ఫస్ట్ ఎవరెవరి గురించి ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన? ప్రే టు గాడ్, మొట్టమొదటి స్థానం దేవుడిది, తర్వాత నీ కుటుంబంది, తర్వాత నీది అన్నాడు ఆయన. నేను అదే చెప్తున్నా, మంచిగా వినండి. ఇది ప్రవక్త ద్వారా దేవుడు పెట్టించిన క్రమం. ఇది మొట్టమొదటిగా ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలా. తర్వాత నేను మంచిగుంటే తర్వాత నా కుటుంబం ఏమైనా కానీ ఫస్ట్ నేను మంచిగుంటే చాలు అనుకున్న నువ్వు సైతం దేవుడి దృష్టిలో తప్పు చేస్తున్నట్టే. మొట్టమొదటి స్థానం దేవుడిది, రెండవ స్థానం నీది, రెండవ స్థానం కుటుంబాన్ని, తర్వాత అది నీది వస్తుంది. సరిగ్గా ఉండండి అయ్యా దయచేసి. ఇక్కడ మీరు ఏది చేస్తున్నారు దాన్ని బట్టి ఒక రోజున అక్కడ మీ యొక్క స్థాయిలు పరలోకంలో మీ యొక్క డిగ్రీ మీ స్టేజ్ ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ఏమవుతాయి నాకు అర్థం కాదు. నాకు తండ్రులు పంచుకుంటారు, తల్లులు పంచుకుంటారు, కొంతకాలం ఇక్కడ కొంతకాలం ఇక్కడ. అది మొత్తం ఉంచుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? పెంచలేరు. కడుపున పుట్టిన బిడ్డలే పెంచుకోలేకపోతున్నావా? మనల్ని కన్న తల్లిని పెంచుకోలేకపోతున్నావా? అయ్యో, అదే కొలుతో దేవుడు కొలిసి ఎక్కడ వెళ్ళిపోతాం మనము? ఇట్లాంటి మస్తు చెప్తావు బ్రదర్, వచ్చి మోస్తే తెలుస్తుంది మా బాధ ఏందో. వచ్చి మోసే మీకన్నా మస్తు మోసినాం. అట్లాంటివి మీరు చేసిన పనుల కన్నా మస్తు చేసినాం. చేతులలో వామిటింగ్లు పట్టుకున్నాం. ఇట్లాగా పేషెంట్లు లూజ్ మోషన్ వచ్చి రోజుకి 20 సార్లు మోషన్ పోతే కడిగిన చేత్తో నేను ఇవన్నీ చేసినాం కాబట్టి చెప్తున్నాను నేను మీకు. మోస్టుడికి ఏం బాధ తెలిసేది కాదు. నువ్వు చేయక నీ బద్ధకానికి, నీ భక్తిహీనత విషయాలు అవన్నీ చెయ్యి. జాగ్రత్త. చదువు ముందుకు చదువు, సమయం అంతా దాటిపోతావు. దేవుడు యేసు ప్రభు వారు గమనించండి, ప్రకటన 22లో రాజులను గురించి మాట్లాడు కదా, రాజులు ఉన్నారు కదా, ఆ తదుపరి మాట్లాడతానంటాడు. యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు. ఆయన ఏమని? ప్రభు మరి మీకోసమే సమస్తాన్ని కోల్పోయొచ్చాం కదా, మరి మా పరిస్థితి ఏంటయ్యా అని శిష్యులు అడిగినప్పుడు దేవుడు అన్నాడు ఆయన వారితో ఏమని తెలుసా? నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, మీరు 12 సింహాసనముల మీద మీరు కూర్చుంటారు. మీరు 12 గోత్రీకులకు తీర్పు తీరుస్తారు. నా మాట వినండి. 12 సింహాసనం పైన కూర్చొని వధువుకు తీర్పు తీరుస్తావా, గోత్రికులకు తీర్పు తీరుస్తావా? అరే 12 గోత్రికులు ఎవరు? 140,000 ఉంది. అదే కదా 12 గోత్రికులు ఉండి ప్రతి గోత్రం నుంచి 12,000 కనబడతా ఉంది. వారి పైన అధికారులు ఎవరు? వారి పైన మనమే అధికారులము. వారికి మనకి మధ్యలో ఇంకొక అధికార స్టెప్ ఉంది, అపోస్తలుడు. అరే నేను అందుకే సైన్యాధిపతులు అన్నాను, మీకు ఇంకా పట్టుకోలేకపోయినారే. ఇప్పుడు సైన్యాధిపతికి రాజుకి ఎవరి మధ్యలో సంబంధం ఉంటుంది? సైనికుడిని పరిపాలించేది రాజే, కానీ సైన్యాధిపతి కూడా పరిపాలిస్తాడు. ఇక్కడ ఈ 12 గోత్రికులు కూడా ఈ 140,000 మందిని ఇశ్రాయేలు అందరినీ పరిపాలిస్తారు. వీరి పైన వధువు ఉంటుంది. ఇజ్రాయేల్ పైన ఉంటారా, వధువు పైన ఉంటుందా? అరే అబ్సల్యూట్లీ వధువే. ఏమంత డౌట్ వచ్చింది నీకు? ఎందుకని? నీ ఎంగేజ్మెంట్ అయినా నీకు చెప్తలేడు ఎవడు? ఎంగేజ్మెంట్ అయినా నేను క్లియర్గా రూల్స్ చెప్పాను కదా. మీదే రాజ్యం అంతా, మీదే సర్వసమాజం అంతా. ప్రైజ్ ఉన్నాడు. తర్వాత అక్కడ అంటాడు ఈ 12 గోత్రికులని వారందరూ నియంత్రించడానికి ఈ 12 సింహాసనముల పైన వారు కూర్చుంటారు. కూర్చుండిన తర్వాత వారు ఈ 12 గోత్రికుల్ని నియంత్రిస్తారు. అంటే దాని అర్థం ఏంటిది? ఇక్కడ ఈ భూలోకంలో జరుగుతున్నట్టుగానే సేమ్ ఇలాంటి ఒక నాగరికత, కానీ వ్యత్యాసమైన మహిమలో కూడా నాగరికత ఉన్నది. పరిపాలించబడలు, వారిపైనటువంటి అధిపతులు, వారిపైన ప్రధానులు, వారిపైన రాజు, రాజు పైన ప్రధాన రాజు. ఎస్ఆర్లో మన చీఫ్ మినిస్టర్లు, అక్కడ పిఎం ఒక ఆయన ఉన్నాడు. ఆమేన్. నీకు అర్థమవుతున్నదా? అందుకే జాగ్రత్త. దేవుడు అందుకే అంటాడు ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాలు కూడా మీరు లోపడండి, ఎందుకంటే ఇవి కూడా దేవుడు ఇస్తేనే వచ్చాయి. ఇవన్నీ సాదృశ్యంగా పెట్టబడ్డాయి. అవన్నీ తర్వాత చదువు.
మళ్ళీ చదువు. ఎర్త్లీ సిస్టమ్ that's coming up. That will be far supreme to anything. See, it's another. ఇది మరొకటి. It's a earthly system Mm. that's coming up. That will be far supreme to anything. In that there will be no sin, but yet they will have rulers and so forth in the cities when everything will be carried on in the way of eternal life. గమనించండి, ఈ భూలోకంలో ఉండేటువంటి ఈ వ్యవస్థ కన్నా అత్యున్నతమైన వ్యవస్థ ఒకటి ఉంది. అక్కడ రాజులు ఉన్నారు, పరిపాలించేవారు, అక్కడ గొప్ప గొప్ప పట్టణాలు ఉంటాయి అన్నాడు, సిటీస్. నా మాట అయ్యో, ఈ కాల ప్రవక్త దర్శనం గుండా ఆ లోకాన్ని చూశాడు. అయ్యా, ఆ వర్తమాన పేరు తెర వెనకాల, బియాండ్ ద కర్టెన్ ఆఫ్ టైమ్. చదివారా? అంటే పుస్తకము ఇట్లా తెల్ల తెల్ల పేపర్ నల్ల అక్షరాలు ఉంటాయి. ఆ లాస్ట్ రూమ్లో తీసుకోండి. తెర వెనకాల, కాలం అనే తెర వెనక అని ఉంటుంది, చదవండి. దాంట్లో అదే చెప్తాడు ఆయన. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన పట్టణాలు చూశాడు, ఇల్లులు చూస్తున్నాడు, అక్కడ కొన్ని జంతువులను చూస్తూ ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన నాగరికత చూస్తున్నాడు. అక్కడ మొదటగా చనిపోయిన మీడ అనే తన మొదటి భార్య కనబడ్డది. కనబడ్డప్పుడు వచ్చి భాయ్ బిల్లి 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 అని వచ్చింది. అమ్మ నీకోసం ఇంత ఏడుస్తాడు, ఇక్కడ మంచి ఎంజాయ్ చేస్తున్నాడు. బిల్లి, నువ్వు ఆ పులిపిట వెనకాల నిలబడి చెప్తున్నావు చూడు, ఆ లోకము ఇది ఈ లోకమే కరెక్ట్గా, ఇప్పుడు నాతో రావా? ఈ లోకం గురించి మాకు ఇంతకాలం బోధించి నన్ను రమ్మంటావే వెనకకి, నువ్వే తొందరకి రా, ముఠముల చదువుకొని, ముఠములు అంతా చదువుకొని నువ్వే తొందర రానన్నది. అరే నీకోసం గంతగానో కన్నీరు గారు చేసిన రానంటావేమి? అప్పుడు అడుగుతుంది, చాలా చక్కగా మాట్లాడుతుంది. చదవండి, తెర వెనకాల దండం పెడతాను, కొద్దిగా వర్తమానం చదవండి అయ్యా ప్లీజ్. మీకు నేను చెప్తున్నా వినండి. నేను చెప్తున్నప్పుడు మీ ప్రత్యక్షత స్థాయి వేరే ఉంటుంది, వ్యక్తిగతంగా మీరు చదివినప్పుడు వేరే స్థాయిలో ఉంటుంది. చాలా అద్భుత విషయాలు దాగున్నాయి తెలుసా. నేను ఎప్పుడన్నా కొన్ని బాధల్లో ఉన్నప్పుడు ఒక వర్తమానం చదువుతుంటా కదా, ఆ వర్తమానం సగం అయ్యేసరికి బాధం తెగిరిపోతుంది. ఎందుకంటే అది నా నిరీక్షణ మరొకసారి పరలోకం వైపు మళ్ళీ ఒక మేగొట్టి చూపిస్తుంది. అది ఇదంతా ఎనదగినవి కావు, అసలు ఎంత మంచి అద్భుతంగా చెప్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. వర్తమానాలు చదవండి అయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు నేను? అన్నీ చదవండి, కంటికి కనపడితే ప్రతి వర్తమానాలు చదవండి. నా సలహా ఒకటి ఇస్తా, 63 నుంచి ఉన్నటువంటి ప్రతి వర్తమానం చదివేసాడు ఫస్ట్. అన్నీ ఇంపార్టెంటే, ప్రతిదీ ఇంపార్టెంట్ నేను చెప్పేది. కానీ నేను ప్రప్రథమంగా చెప్పేది తను సామాన్యతలో దాచుకున్న వర్తమానం నుంచి స్టార్ట్ చేయి. నా సలహా ఇది. వాళ్ళ ఆజ్ఞను కొన్ని కొట్టిపడేసారు సలహా. తను సామాన్యతలు దాచుకున్న వర్తమానం మొట్టమొదటి చదివి, తర్వాత సంఘకాలకు ముద్రలకు ఎడమ చూసి, ఆ తర్వాత ముద్రలు చదివి, ముద్రల తర్వాత ప్రతి వర్తమానం వరుసగా చదువుకుంటారా. 63 to 65 కంప్లీట్ చేయి. అన్ని తర్వాత మన మొదటి నుంచిరా, కానీ అన్నీ చదువు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనంలో మాత్రం ఆ తెల్లని ముద్ద కూడా వేసి మొత్తం తిన్నాడు, సగం తినమనిలే, మొత్తం తినాలి కదా. యూ హ్యావ్ టు ఈట్ టోటల్ ఓల్డ్ ఫుడ్. మొత్తం తినాలి, మొత్తం తింటేనే శక్తి వస్తుంది. అందుకే అంటాడు అక్కడ దాంట్లో సిటీస్ ఉన్నాయి. అక్కడ ఆ సిటీస్లలో అయ్యా నువ్వు అక్కడ సిటీలో ఉంటావు, అక్కడ పల్లెటూరులో ఉంటావా? అరే సిటీలలో ఉంటారా? ఇలాంటి పట్టణాలు పాడైపోయినాయి, అక్కడ పట్టణాలు బాగుంటాయ్యా. అక్కడ పరిపాలించే వారియే పట్టణాలు, అంతేనా? ఇప్పుడు ఎక్కడైనా ఒక రాష్ట్రంలో రాజధాని బాగా పాష్ ఉంటుంది, పరిపాలించేటువంటి విభాగాలు ఉన్న చోట పాష్ ఉంటుంది. ఆయన ప్రవక్త చూసేవి కూడా అవే. ఎక్కడైతే పరిపాలించేవారు నివాసం చేస్తారో అది పట్టణాలు అవుతాయి. ప్రైజ్ ది లార్డ్. నేనైతే ఈ నాగరికతను చూడట్లే, నేనైతే ఈ విద్యను చూడట్లే, ఈ అధికారులను చూడట్లేదు. ఒక నాగరికత ఉన్నది అక్కడ. అయ్యా ఇక్కడ మీరు సర్పంచ్ నిలబడి ఓడిపోవచ్చు, ఇక్కడ మీరు ఎమ్మెల్యేలు కాకపోవచ్చు, ఎంపీలు కాకపోవచ్చు, మీరు లాయర్లు కాకపోవచ్చు, ఏమైనా కాకపోవచ్చు, కానీ అక్కడ మీకోసం చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇంకోటి చెప్పనా, ఇక్కడంటే కుల రిజర్వేషను, అక్కడ బ్లడ్ రిజర్వేషను. బ్లడ్ రిజర్వేషన్ ఉంది అక్కడ. బ్లడ్ ఎవడుకుంటే వాందే జాబ్. అది నీకు కావాలా జాబు? ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కావాలా, అక్కడ ఆ జాబ్ కావాలా? కానీ ఇక్కడ గవర్నమెంట్ జాబ్ రాకపోతే ప్రాణం పోయినట్టే చేస్తాం మనం. ప్రాణాలు వడ్డీ వడ్డీ వడ్డీ. రాత్రంతా కష్టపడి పొద్దున్నే లేచి రాత్రంతా కష్టపడి చేసిన వారి కష్టార్జితం అంతయో
వ్యర్థమైన చెప్పను కానీ వారికి సంపూర్ణతను కలగజేయదు. అక్కడికి రండి అయ్యా, ఆ ప్రపంచానికి రండి. ఆ ప్రపంచానికి వచ్చినట్లుగా దయచేసి నా మాట వినండి. ఈ పాప నియమాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే ఇక్కడ ఈ నియమాన్ని ఎంత, ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. సింపుల్, ఒక చిన్న సూత్రం చెప్తాను చూడండి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా? గ్రూప్ సి కానీ గ్రూప్ డి కానీ వాళ్ళ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు నాలెడ్జ్ని బట్టేనా వాళ్ళ స్థాయిలో వాళ్ళ హోదాలో వ్యత్యాసం వచ్చింది అయ్యా, అంతేనా? రాజనీతి బాగా తెలిసినోడు మంత్రి అవుతాడు, కొంచెం తెలిసినోడు సైన్యాధిపతి అవుతాడు, ఏదో అట్లే మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటించి పరిగెత్తుకుంటూ పోతే సైనికుడు అవుతాడు. ఎస్ సార్. దైవ నియమాలు బాగా తెలిసాయనుకో, జాగ్రత్త, నీకోసం మంత్రి పదవి రెడీగా ఉంది. కావాలా? తెలుసుకున్నోడికి ఆ మంత్రి పదవి. ఏం తెలియని తీసుకుపోయి సీఎం చేసి ఏం చేస్తున్నాడు? తెల్ల రాష్ట్రాన్ని నమ్మేస్తున్నాడు. ఎస్ సార్. అందుకే అంటాడు, ఇగో ఇది ధననిధి, ఇది చదివినవాడు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వడు అంటాడు. కానీ చాలామంది ఈ చదివితే మేము ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాంగా, మరి ఇది చదివితే మాకు అన్నీ పోతున్నాయి కదా, మరి దేవుడు ఇక్కడ గురించి వాగ్దానం చేయలే, అక్కడి కోసం చేశాడు ఆయన. దీన్ని పట్టుకున్న ఏ ఒక్కడైనా సరే అక్కడ మన కోసం నియమించిన స్థానాలు ఉన్నాయి. అయ్యా వీడంటే మీ బర్రెలకు చేతులు పెట్టి పిసికి పిండి తెచ్చిందేమో, అక్కడ ప్రభువుని ఇసుకిస్తున్న పాలియే అంటే ఇయ్యాలి. అది అరే ప్రపంచం కలగమంటే కలుగుతుంది అక్కడ. పాలెంత అయ్యా, పాలెంత. అట్లాంటి ప్రపంచంలోకి వెళ్దామయ్యా. అట్లాంటి ప్రపంచంలో ఉన్నతమైన స్థానాలు మీరు పొందుకోవాలంటే ఇదిగో ఈ పాప నియమము దైవ నియమం పట్ల మీరు ఖచ్చితమైన స్పష్టత కలిగి ఉండండి. పరిశుద్ధులైన పడే వాళ్ళు మాత్రమే రాజులుగా ఉంటారు అక్కడ. రెండో వర్గాన్ని గమనించండి. రెండో వర్గం ఎవరు? విశ్వాసులే, దేవుడు నమ్మిన వారే, దేవుడు సత్యమనియు ఈ వర్తమానం సరి అయినదనియు గుర్తెరిగిన వారే. సరియనా? దైవత్వములు, దైవత్వ లక్షణములు, దేవుడి యొక్క స్థితిగతులు అన్నింటినీ గురించి కూడా దే ఆర్ అఫర్మింగ్ దాట్. దాన్ని వాళ్ళు కన్ఫర్మ్ అంటే వాళ్ళు దాన్ని దృఢపరుస్తారు, నమ్ముతారు. కానీ అలాంటి వారు ఒక వర్గాన్ని చూపిస్తారు. గలతీ రాసిన పత్రిక. ఈరోజు ఎంత ఉపద్ఘాతంగా ఎక్కువ సమయం సరిపోయింది. ప్రైజ్ ది లార్డ్. సరే, ప్రభు నడిపించే దిశగా మనం అడుగులేద్దాం. గలతీ 3:1 చూడండి. నేను మన ఫూలిష్ వర్జిన్స్, బుద్ధి లేని కన్యకల వర్గం వైపు అడుగులేస్తా ఉన్నాం. వీరిని చూడండి, వీరిని గుర్తుపట్టండి. ఓ అవివేకులైనటువంటి గలతీయులారా. అరే ఈ గలతీ సంఘమేగా, దేవుడు నమ్మిందేగా, దేవుడి యొక్క స్వార్థని విని తమ్మును తాము రక్షించుకొని దేవుడి మార్గంలో నడుస్తున్నవారేగా. వీరు వివేచనలో వారిని అందరినీ దేవుడి యొక్క సేవకుడైనటువంటి పౌలు గారు స్థిరపరిచిన వాడేగా. అయినప్పటికీ ఉన్నటువంటి వారి వివేకము అవివేకంగా మార్చబడి అవివేకమైనటువంటి గలతీయులారా. చదవండి. చాలు, నా మాట వినండి. ఇక్కడ జరుగుతున్న ఈ సంభాషణని నువ్వు సాధారణమైన నీ కన్నుతో నీ జ్ఞానంతో చూసి నీకు అర్థం కాదు. మనము రోమ 7లో పౌలు గారు చెప్పిన మాటలు కానీ, గలతీ సంఘంలో జరుగుతున్న ఈ సంభాషణ కానీ, ఈ రెండు కూడా నూతన నిబంధనకి ధర్మశాస్త్రం మధ్యలో జరుగుతున్న పోరు గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. పౌలు గారు అంటారు రోమ 7లో, నేను ఇచ్చయింపని దాన్ని చేస్తున్నట్లయితే ధర్మశాస్త్రము సరి అయినదని ఒప్పుకున్నట్లే. కానీ ధర్మశాస్త్రం వల్ల ఏ ఒక్క నీతిమంతుడు తీర్చబడు, ధర్మశాస్త్రంలోని సంపూర్ణత నాకు రాదు అంటూ ధర్మశాస్త్రం యొక్క స్థానాన్ని సరి అయిన స్థితిలో పెట్టగలిగిన వాడు పరిశుద్ధుడు. కానీ ఇక్కడ దేవుని ప్రజలై ఉండి విశ్వాసులై ఉండి వారు చేసిన కార్యాన్ని చూడండి. వారు నూతన నిబంధనకు యేసుక్రీస్తు యొక్క కొత్త నిబంధన రక్తములకు పిలువబడిన వీరు మరలా ధర్మశాస్త్రం వైపు జారిపోతున్నారు. ఒకరేమో ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నారు, ఆజ్ఞలను కొట్టేస్తూ ఉన్నారు. మరి ఒకరు ఆజ్ఞల వైపు మళ్ళీ అడుగులేస్తున్నారు. దీన్నే లీగలిజం అంటారు. నా మాట వినండి జాగ్రత్తగా. లీగలిజం అనే పదాన్ని జాగ్రత్తగా వినండి. అంటే ఏంటంటే క్రియల మూలముగా ఫలానా పనులు చేయుట వలన
పరిశుద్ధతను పొందుకుంటాము, రాజ్యాన్ని సంపాదించుకుంటాము, దేవుని యొక్క ఆత్మను పొందుకుంటామని క్రియల మూలమైనటువంటి రక్షణను గురించి మాట్లాడేదాన్ని లీగలిజం అంటారు. ధర్మశాస్త్రం అంతా లీగలిజమే. ఎస్ ఆర్ నో? ధర్మశాస్త్రం అంతా లీగలిజం గురించి మాట్లాడుతూ ఉంటుంది. కానీ మనం క్రియల వల్ల కాదే ఈ కృపను పొందుకుంది, క్రియల వల్ల కాదే ఈ రక్షణను అనుభవిస్తూ ఉంది. ఏ పని చేసావని నీకోసం మేఘాన్ని గ్రహింపే శక్తి నీకు ఇచ్చినాడు, ఏ పని చేసావని విమోచన గ్రంథాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి ఆ అండర్స్టాండింగ్ స్పిరిట్ నీకు అప్పచెప్పినాడు ఆయన. కానీ ఈ బుద్ధి లేని వర్గం ఏం చేస్తే చెప్తా వినండి. వీరు బుద్ధి కలిగిన వారితో కలిసి నడుస్తారు, సమానంగానే ఉంటారు, కానీ వారికి వీరికి వ్యత్యాసాన్ని బాగా చూపిస్తారు. చూడండి, మనం ఇంతవరకు ఉపమాన రీతుల వ్యత్యాసాలు చూసాం. బుద్ధి కలిగిన వారికి బుద్ధి లేని వారికి వ్యత్యాసం ఏంటి? దివిటిల్లో తైలము, కరెక్టేనా? బుద్ధి కలిగిన వాడు దేవుని మాట ప్రతిదానికి ఆమెను అంటాడు, ఆజ్ఞాగరిస్తాడు. బుద్ధి లేని కన్యకలు క్వశ్చన్ చేస్తారు, ప్రశ్నిస్తారు, అనుమానిస్తారు. కానీ ఇక్కడ గమనించండి, గలతీలో గుండా వస్తున్నప్పుడు అక్కడ దేవుని యొక్క చెప్తారు చూడండి. ఈ గలతీ సంఘము ఎట్లాంటి పరిస్థితుల్లో జారిపోయిందంటే, వారిని గూర్చి పౌలు గారు పడిన శ్రమ ఏదైతే ఉన్నదో దాని వలన వారు శిలువ రక్తం వైపుగా, నూతన నిబంధన వైపుగా, కొత్తగా వచ్చినటువంటి ఈ నిబంధనల ప్రకారంగా కృప వలన రక్షింపబడవలసిన వీరు మరలా వెనక్కి జారిపోయి మరలా వీరికి రక్షణ అనేటువంటి పునాదులు మరలా వేయవలసిన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి 4వ అధ్యాయం 19వ వచనంలో వీరిని గురించి పౌలు గారు మాట్లాడారు చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, అంటే చూసారా, క్రీస్తు స్వరూపం మళ్ళీ మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన అంటే ఏంటి గమనించండి. ఆయన ఒక మాట అంటాడు, నేను మిమ్మల్ని సువార్త ద్వారా కంటిని. కన్నాడంటే ప్రసవ వేదన అయిపోయినట్టు, కరెక్టేనా? కానీ వీళ్ళ స్థితి ఏంటంటే, ఎంత బుద్ధి లేని కన్యకలుగా ఉన్న కన్యకలే, ప్రభు ప్రజలే, విశ్వాసులే. కానీ వీరిని ఏం చేయవలసి వచ్చిందంటే, మరలా వీరిని ఇంకొకసారి గర్భం నుంచి కంటే ఎంత నొప్పి కలుగుతుందో అంతటి ప్రసవ వేదన మీకోసం నేను మరలా పడాల్సి వస్తుంది. ఎందుకు మీరు మళ్ళీ వెనక్కి జారిపోతారు? నేను మొదటిసారి కన్నప్పుడే నేను వేదన అనుభవించాను కదా, మొదటిసారి మిమ్మల్ని కన్నప్పుడే మీకు వేయవలసిన పునాదులు వేశాను, చెప్పవలసిన సిద్ధాంతాలు చెప్పాను. కానీ మరలా ఎందుకు మీరు వెనక్కి జారి నేను మరలా ప్రసవ వేదన కలుగునట్లుగా నాకు ఎందుకు మీరు భారాన్ని కలుగజేశారు? వెనక్కి ఎందుకు జారారు మీరు? బుద్ధి లేని కన్యకలు చెప్పిందాన్ని మరలా చెప్పించుకుంటారు. నా మాట జాగ్రత్తగా వినండి. బుద్ధి లేని కన్యకలు చెప్పిందాన్ని మరలా చెప్పించుకుంటారు. ఈ బుద్ధి లేని కన్యకలలో పాప నియమం ఎక్కడ దాకా ఉంటుంది చూడండి. నా మాట జాగ్రత్త. ఇది ఎవరు మలిపేశారో, నేను మంచి గీసిందాన్ని ఉంచమని చెప్పానుగా, ఉంచితేనే మరలా గీయకుండా మీకు అవకాశం ఉంటుంది. సరే, పరిశుద్ధులలో శరీరము, ఆత్మ, ప్రాణము. దీంట్లో శరీరంలో మాత్రమే పాప నియమం ఉన్నది కదా, ఈ రెండింటిలో కూడా దైవ నియమం ఉన్నది. గమనించండి. ఇప్పుడు చూడండి, ఈ బుద్ధి లేని కన్యకలను చూడండి ఒకసారి. నేను మీకు బైబిల్ ఉదాహరణ కూడా చూపిస్తాను. అయ్యా సమయం ఉన్న అందరికీ? సరే, కొద్దిసేపు చెప్తాను నేను. అట్లా అంటారు పాస్టర్లు, నమ్మాలంతే. పాస్టరు కొద్దిసేపు అంటే ఉంటుంది. గమనించండి, 1 కొరింథీ 5వ అధ్యాయం చూడండి. విశ్వాసులే, దేవుని నమ్మిన వారే, ప్రభువు కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడి ప్రపంచాన్ని అంతటిని వదిలి, ఈ లోకంలో నాకు బంధువులు వద్దు, ఈ లోకంలో నాకు స్నేహితులు వద్దు, ఈ లోకంలో నాకు ఏ ఒక్కరు వద్దు అని తృణీకరించుకొని వచ్చిన వారే. కానీ ఈ బుద్ధి లేని కన్యకల విషయంలో పాప నియమం ఎక్కడ దాకా పనిచేస్తుందో చూడండి ఒకసారి. చదవండి 5వ అధ్యాయం 1వ వచనం. ఆగండి. జారత్వం అంటే ఫార్నికేషన్, వివాహం కాకముందు కలిగి ఉండేటువంటి అక్రమ సంబంధాన్ని, వాక్య విరుద్ధమైన సంబంధాన్ని జారత్వము ఏమంటారు? ఏమంటారమ్మా? జారత్వము. నేను 2-3 సార్లు అడుగుతున్నా, పిల్లల కోసం గుర్తుపెట్టుకోండి. జారత్వం అంటారు.
ఇప్పుడు కొంచెం ముందుకు రండి, నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు జాగ్రత్త ఎక్కడుంది? సంఘం వెలుపల, సంఘం లోపలనా? అయ్యా సంఘం లోపలే, అబ్సల్యూట్లీ క్లియర్ కదా. చూడండి ఇంకొంచెం ముందుకు చదవండి. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అంటే దాని అర్థం ఏంటి? తండ్రి భార్య అంటే బహుశా అక్కడున్న విషయాల్లో మనకు పూర్తి సమాచారం లేదు, కానీ ఒక సుమారు సమాచారం ఏంటంటే వీడి తల్లి చనిపోతే వాడి తండ్రి మరొకరిని చేసుకుంటాడు చూసారా, అలాంటి సందర్భంలో తండ్రి భార్య అని రాస్తారు, లేకపోతే డైరెక్ట్గా తల్లి అని రాస్తారు. మీరు గమనించండి లేఖనం ప్రకారంగా చూడండి. తర్వాత చదవండి. అట్టి జారత్వము అన్యజనులైనను జరగదు. అది జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యములు చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఒక్క నిమిషం ఆలోచించండి. తన సహోదరులైనటువంటి ఇజ్రాయేలు నశించిపోతున్నారనే విషయం తెలియగానే పౌలు గారు దుఃఖపడి ఏడ్చి నా ప్రాణం పోయినా పర్వాలేదంటూ వారిని కాపాడడం కోసం ఏది చేయడానికైనా సిద్ధపడే స్థితిలో పౌలు గారు మాట్లాడారా లేదా? ఆమేన్. ఎందుకంటే తమ సహోదరులు పాపంలో పడిపోవడాన్ని పౌలు గారు ఎన్నడూ కూడా జీర్ణం చేసుకోలేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుల వర్గానికి సంబంధించిన బుద్ధి కలిగిన కన్యక. బుద్ధి కలిగిన కన్యకలు తన సాటి సహోదరుడు తప్పిపోతుంటే చూసి ఊరుకోలేడు. బ్రహ్నం గారు ఒకసారి ఇట్లాగే పరలోకపు దర్శనం చూస్తూ ఉన్నాడు. వరుసలో చాలామంది పరిశుద్ధులు నిలబడ్డారు. ఒక్కరు ఇట్లా వరుస తప్పారు. గెట్ బ్యాక్ ఇన్ ద లైన్, వరుసలోకి రా. పోతే పోయి అనుకోవచ్చుగా. కాదు కాదు, పరిశుద్ధుల లక్షణం ఏంటంటే తన సాటి సహోదరుడు, తన సాటి ఇంకొక విశ్వాసి పడిపోవడాన్ని అస్సలు ఓర్చుకోరు. గద్దిచ్చైనా సరే, బుద్ధిచ్చైనా సరే, ప్రాణాలని పెట్టైనా సరే మారుస్తారు వాళ్ళు. దాన్నే పౌలు గారు ఎత్తుతూ అంటారు, ఏం రోగం వచ్చిందిరా మీకు కొరింథీ సంఘమా? మీలో ఒకడు ఇంత భయంకరమైన కార్యం చేస్తున్నప్పుడు మీలో ఒక్కడికి బాధ కలగలేదా? మీలో ఒక్కడికి చింత లేదా? ఒక్కడు ఖండించడా? ఒక్కడు భారం కలిగి ప్రార్థన చేయడా? నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఈ సంఘం ఎక్కడ నిలబడింది? పౌలు గారి యొక్క పరిశుద్ధ సంఘంగా ఉందా? బుద్ధి లేని సంఘంగా ఉందా? మనలో ఒకడు తప్పిదం చేసి పడిపోయాడనే విషయం తెలుస్తుంటే ఒకటి చెవులు ఒకడు కొరుక్కున్నాం, కానీ ఒకవేళ నేనే ఆ సందర్భంలో నాకు తెలియకుండా నేను తప్పిదం చేస్తే నా కోసం నేను ఎలాగో ఏడ్చి క్షమించబోటకే ప్రార్థన చేస్తున్నా, అటాక్ చేశామా? మరొకసారి చెప్తాను, మీకు అర్థం కానట్టు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థం కాలే? కూర్చో, అడుగుకి లేస్తున్నాడు, కూర్చోబెట్టరా. ఇప్పుడు నేను అనేది మీరు పడిపోయినప్పుడు చెప్పడం లేదు, మీతో పాటు కాకుండా మీ సహోదరుడు ఎవడైనా పడిపోతుంటే అయ్యా నా సహోదరుడు పడిపోయాడయ్యా అని ఏడ్చేప్పుడు ప్రార్థన చేశావా? ఒక్కసారి అంటే అందరి గురించి నేను చెప్పేది. ఇప్పుడు ఉదాహరణకి చెప్పొచ్చో చెప్పకూడదు కానీ పర్లేదు, కక్కేద్దాం. సమయల్ బ్రదరు రూబెన్ గారి గురించి ఏడ పెద్ద విశేషం ఏం లేదు. రూబెన్ బ్రదర్ సమయల్ గురించి ఏడ పెద్ద విశేషం లేదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే వాళ్ళ మధ్యలో సాన్నిహిత్య కొంచెం పెద్దది. ఎస్ ఆర్ నో? అనుమానమా? డౌటా? ఆధారాలు చూపించలేదు నేమన్నా? నమ్మొచ్చుగా. ఆమేన్. మన సహోదరుడికి దీవెన సహోదరుల గురించి, దీవెన సహోదరుడికి మన సహోదరు గురించి మనకంటే ఎక్కువ బాగా తెలుసు. ఆయన అంటేనే భయపడుతున్నారు. ఏంది సత్యమయ్యా అది? ఎస్ ఆర్ నో? ఇట్లా దగ్గర దోస్తులను పక్కన పెట్టండి, మిగతా వాళ్ళు ఎవరైనా సరే పడిపోతున్న నిజంగానే చింతగాని ఆ పదం చదవండి. నాకు ఆ పదం చెప్పండి ఒకసారి. మీలో ఇలాంటి జాగ్రత్త ఉన్న వదంతున్నదని తెలిసి మీరు ఒకరు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. ఎస్, అట్టి జాగ్రత్త అన్యజనులైన జరగదు. ఇట్లుండి మీరు ఒప్పుకుంటున్నారే గాని మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అయ్యా సంగమా, నా మాట జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని లేఖనాల్లో మన స్థానాన్ని చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా. మనం నిజంగానే పౌలు గారి యొక్క వర్గంగా ఉన్నామా, ఈ కొరింథీ వర్గంగా కనబడుతున్నామా? అన్డౌటెడ్లీ మనం కొరింథీ వర్గంలోనే వారు కనబడుతున్నాం. 99% సంఘాలని అట్లాగే ఉన్నాయి. నా సాటి సహోదరుడు ఒకటి తప్పు చేస్తే
నేనైతే నా వ్యక్తిగతంగా చూస్తున్నా చూడండి, పీటర్ ఒక తప్పిదల పడిపోయినాడు అనుకోండి, ఉదాహరణకి, బహుశా ఒకవేళ నేను పడిపోతే నన్ను దేవుడు ఎట్లా క్షమించాలని ఆశపడతానో నా సహోదరుని అంతగానే ప్రేమించాలా, అతని కొరకు అట్లాగనే అలాంటి ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, మన సహోదరు ఒకటి పడిపోతే ఇక చెవులు కొనుక్కోవడమే. ఆ ముచ్చట ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది తెలుసా, ముఖ్యంగా ఇగో మీరంతా 6వ పరిమాణమే, వీళ్ళ స్పీడ్ 7వ పరిమాణం స్పీడ్. అది లైట్నింగ్ స్పీడ్. అది ఎట్ట వెళ్తుంది, ఇది లైట్నింగ్ స్పీడ్ వెళ్తుంది. ఇక్కడ విషయాలు ముచ్చట్లు ఒక్కరు చెప్పినట్టే కథమే అన్ని జనాలకు తెలిసిపోతుంది. ఎంతమందికి తెలిసిందో అంతమందిలో సగం మంది కూడా ప్రార్థన చేయరు. వాస్తవమేనా అయ్యా? కానీ పౌలు గారు ఏమంటారు తెలుసా, ఎదుటోడు పడిపోయినప్పుడు వాడి బలహీనతల్ని నువ్వు ఎంపతి అని ఒక పదం ఉంటుంది ఇంగ్లీష్లో. ఎంపతి అంటే ఏంటో తెలుసా, బహుశా ఆ పరిస్థితుల్లో నేనుండి కూడా అట్లా పడిపోయి ఉన్నాను కావచ్చు, నాకు తెలియకపోయి ఉండొచ్చు. అయ్యా బహుశా నా సహోదరుడు వచ్చి పడిపోయిన దానికంటే నేను మరొక విషయంలో మరింత ఘోరంగా పడిపోతున్నానేమో. ఇప్పుడు ఆలోచన చేయండి, నా సహోదరుడు పడిపోయినప్పుడు నేను నా సహోదరు కోసం కన్నీరు కార్చిన ప్రార్థన చేయకపోతే నేను పడిపోయేప్పుడు నా కోసం కూడా ప్రార్థన చేసేది. ఎవడి కన్నీటి ప్రార్థన నన్ను కాపాడాలి? ఎవడు నా కోసం మధ్యవర్తిత ప్రార్థన చేయాలి? నేను విత్తింది నేను కోస్తానుగా. నేను ఎదుగుతూ నా చుట్టూ ఎలాంటి ఆత్మ సంబంధ నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలంటే ఒక దినాన్న అది నాకు ఒక పునాదిలాగా పనిచేసే ఆత్మీయ నిర్మాణంగా ఉండాలా. నేను నా సహోదరు పట్ల చూపించే ప్రేమ, నా కనపరిచేటువంటి నా విధేయత అవ్వచ్చు, ఏదైనా సరే ఒక దినాన మరలా నాకు బలాన్ని ఇచ్చేదిగా ఉండాలా. తప్పు చేసినంత మాత్రాన అవన్నీ ఏలెత్తి తప్పు అని చెప్పేది కాదు. సహోదరుడు నువ్వు తప్పు చేసావు, కానీ నీ తప్పిదం నుంచి నువ్వు గెలిచినట్లే నీతో పాటు నేను తోడుగా ఉంటా, నేను ఖచ్చితంగా నీతో ఉంటా. నువ్వు పడిపోయావేమో, నాకు తెలియ కూడా నేను వేరే విషయాలు పడుతున్నాను కావచ్చు, లేకపోతే ఒక దినాన్న నీకంటే ఘోరంగా నేను భయంకరంగా పడిపోతానేమో. కానీ నేను ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు నువ్వు పడిపోతున్నప్పుడు, నువ్వు బలహీనతలు ఉన్నప్పుడు నీ పక్షాన నేను నిజంగానే రక్త సంబంధికుని కంటే అధికమైన భారం కలిగిన వాడిగా ప్రార్థన ఎట్లా చేస్తున్నావు, ఒకరోజు నా కోసం నువ్వు చెయ్యి. ఇది కదా దేవుడు ఆత్మ సంబంధంగా నిజంగా కోరుకున్నటువంటి ఒక సంఘ నిర్మాణము. పౌలు గారు అంటారు, మీలో ఒకటి ఇలాంటి పని చేస్తుంటే ఎవరికి దుఃఖం కలగలేదా? నా మాట వినండి, మనలో ఒకరు తప్పు చేసి దుఃఖం కలిగిందా? నేను మిమ్మల్ని అంటే కాదు, ఈ ముచ్చట వేరు. నాకు బాగా ఏడుపు వచ్చింది, ఎందుకు పీటర్ నన్ను తిట్టిండు, అపార్థం చేసుకుని అట్లా మాట్లాడినాడు. నిన్నంటే దుఃఖం వచ్చాడు కాదు నేను అన్నది. ఉదాహరణకి పీటర్ స్టీఫెన్ బ్రదర్ ఇద్దరు కొట్టుకున్నారయ్యా, ఉదాహరణ చెప్తున్నా. అది నీకు నాకు దుఃఖాన్ని కలగజేస్తుందా? దుఃఖాన్ని కలగజేయాలంటే మొదటి ప్రేమ ఉండాలి కదా, అంతేనే కదా. అది పౌలు గారు అది కొడుకున్నాడు అయ్యా. అసలు ఇది లేకపోవడాన్ని బట్టి బుద్ధి లేని కన్యక అన్నాడు ఆయన. కంప్లీట్లీ స్పిరిట్లెస్, ఆయిల్లెస్ బ్రైడ్ అది, బుద్ధి లేని కన్యక. అక్కడ ఎక్కడో నా సోదరుడు ఒక తప్పిదం చేస్తుంటే నా కన్నీడు బాధ కలగాల. అయ్యో, ఆయన పౌలు గారు అదే అంటాడు, ఓ గలతీలారా, ఇంత అవివేకులు ఎట్లయిదారా మీరు, మిమ్మల్ని గురించి మరలా ప్రసవేద పడుతున్నట్టు ఆయన ఎంత బాధపడి ఏడుస్తూ మాట్లాడుతున్న మాట. అది పరిశుద్ధుల యొక్క లక్షణాలు. అది మరి ప్రేమ వారిలో నడిపించబడుతుంది, దైవ నియమం అలాంటిది. అది ఎన్ని ప్రసంగాలు మీరు వినలేదయ్యా? మీరు తప్పు చేస్తుంటే క్రీస్తుకు మరలా సిలువేసినట్టు ఆయన మీ వలన మరలా బాధపడుతున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, మీరు వినలేదా? మరి క్రీస్తు సారూప్యంగా నడిపించబడుతున్న మనము, మీరు ఒకరినొకరు కొట్టుకొని ఒకరినొకరు భక్షించుకుంటే, ఒకరితో ఒకరు గొడవబెడుతుంటే, మూడో వ్యక్తి మనకు ఎంత దుఃఖం కలిగి మనం ఎంత ప్రార్థన చేయ వారమై ఉండాలా? ముచ్చట్లు చెప్పుకోవడం తప్ప అంతకుమించి ఏం చేయలేదు. మనకన్నా అన్యులు మేలు. ఆడు బయట వాడు ఒక కుల సంఘంలో ఉండేవాడు, కుల సంఘాలు 2-3 పెద్దలను తీసుకొచ్చి ఆ వివాదాన్ని సర్దుమనిగా ప్రయత్నం చేస్తాడు. కానీ మనలాగా చెవులు కొరుక్కొని సనుక్కొని ఏదో దానిమాట గాసిప్స్ చెప్పుకొని, తెలుగులో ఏందవి గాసిప్స్ ఏమంటారు? గాసిప్స్ ఏమంటారు తెలుగులో? ముచ్చట్లు. ఎమోషన్కి పదాలు దొరుకుతలేవు. గుసగుసలు ఆడుకొని ముచ్చట్లు చెప్పుకొని బతికిన దినాలు మనవి. నేటికి అవే. దుఃఖం కలిగింది ఎవరికన్నా? ఆలోచించండి. వాడెవడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సమస్య జరిగితే నాకు దుఃఖం కలిగిందా? అరే
నా మాట మీకు అర్థం కాలే. ఇప్పుడు అక్కడ కొరింథీలో జరిగింది ఏంది? ఎవడో ఒక్కడు సహోదరుడేనా? దానికి కొంచెం ముందుకు రండి, ఒక వచనం ఉంటుంది చూడండి, 5వ అధ్యాయం అదే దాంట్లో 11వ వచనం చూడండి. పౌలు గారు అతన్ని ఏమని పిలిచాడు చూడండి. ఇప్పుడైతే చూడండి, అంటే ఆ తల్లి అయినటువంటి వరుసలో ఉన్నటువంటి ఆ స్త్రీతో తప్పిద కార్యం చేసిన వాడిని పౌలు గారు ఏమని పిలుస్తున్నాడు? బ్రదర్ అంటున్నాడు. ఆయన సహోదరుడు, ఇంగ్లీష్లో బ్రదర్ అని ఉంటుంది మంచిగా. ఆ తప్పిదం చేసిన వాడు కూడా సంఘం బయటవాడు కాదు, లోపలివాడు. సంఘం లోపలివాడు కూడా తప్పిదం చేస్తుంటే నీకు ఎంత బాధ కలగాల, ఎంత దుఃఖం కలగాల, ఎంతలా ప్రార్థన చేయాలి నువ్వు? గుర్తుంచుకో, రోజు నేను దేవుడు ప్రశ్న అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. నువ్వు చేసిన ప్రతి తప్పిదాన్ని బట్టి నేను అలాగ కన్నీరు కార్చి ధర్మశాస్త్రం పట్టుకొని కూర్చున్నటువంటి అత్యున్నతమైన సింహాసనం పైన ఉన్నటువంటి ఆ తండ్రి అనే స్థానంలో ఉన్న వారితో నేను యేసునే వధింపబడినటువంటి గొర్రె పిల్లగా ఎట్లా మధ్యవర్తిత్వం చేశానో నువ్వు నీ సహోదరుల కోసం చేసేవా? చేస్తున్నావా? ఎప్పుడైనా దుఃఖించావా? ఆ బ్రదర్ని తిట్టినందుకు ఎలాగానే ఆయా బ్రదర్ ఎప్పుడంతే మంచిగా తెచ్చిండు, మంచిగా అయింది. ఏమన్నా నాతో కూడా అట్లే అన్నాడు. ఇవే ముచ్చట్లు సాగినాయి మనలో. ఎస్ఆర్లో ఎవడికి దుఃఖం కలిగింది, ఎవడు బాధపడ్డాడు? క్రీస్తు నడకలో నడవడం అంటే అయ్యా అది నిజంగానే ఇక మనము ఒక విత్తనము చచ్చిపోతేనే ఎలాగో మొలకెత్తుందో అలాంటి ప్రేమ కలిగిన స్థాయిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనలో ప్రేమ ఉత్పత్తి అవుతుంది. నా మాట ఇంకొంచెం ముందుకు రండి, త్వరగా చూద్దాం. అప్పుడు అది చూడండి, 5వ అధ్యాయం 11వ వచనం చూడు. సహోదరుడు ఇప్పుడు చూడండి, సంఘంలో ఎలాంటి తప్పిదాలు ఉంటాయి ఉండేవా? జాగ్రత్తము, వ్యభిచారము, అది క్రియతోనేను చూపుతోనేను, ఇవి సంఘాల్లో ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి, అబ్సల్యూట్లీ ఉంటాయి. కానీ ఉన్నటువంటి ఈ వ్యక్తిని 2వ కొరింథీ పత్రిక తీసుకొని త్వరగా 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రుడైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించుకోవాలని మిమ్మల్ని ప్రదానం చేసి గాని. సరే, సమయాన్ని పట్టుకొని చెప్తున్నాను, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అక్కడ ఏమంటుంది, ఇద్దరు కూడా చదివించని మాటని ఏమని? ఆ సహోదరుని ఆ సంఘం క్షమించింది. అప్పుడు పౌలు గారు అంటారు, మీరు క్షమించిందని నేను క్షమిస్తున్నాను అన్నాడు ఆయన. ఎస్ఆర్లో ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధుల వర్గములో వ్యభిచారము జాగ్రత్తములకు స్థానం లేదు, కరెక్టేనా? కానీ బుద్ధి లేని కన్యకల వర్గములో ఇలాంటి తప్పిదాలు జరిగి వాటిని లేఖన ప్రకారంగానే సరి చేసుకుంటారు. నా మాట వింటున్నారా? బుద్ధి లేని కన్యకల వర్గంలో ఇలాంటి తప్పిదాలు జరిగి వారు లేఖన ప్రకారంగా తమ్ముని సరి చేసుకొని బుద్ధి లేని కన్యకల వర్గం కిందకే వారు నిజంగానే పెట్టబడుతున్నారు. ఒకవేళ ఇలాంటి వ్యక్తులు కనుక మార్పు చెంది శోధనలను జయిస్తూ పాప నియమాన్ని అడ్డగిస్తున్న కొలది వారి వర్గంలోకి మెల్లమెల్ల ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. నా మాట వింటున్నారా? ఈ వర్గంలో ప్రజలు వీరు తప్పిదాలు చేస్తారు, కానీ ఆ తప్పిదాలకు లేఖన ప్రకారమైన క్షమాపణ తెచ్చుకుంటారు. నా మాట వినండి, లేఖన ప్రకారమైన క్షమాపణ పొంది ఉంటారు. దాని ఇంకొచ్చి ముందుకు వద్దాం, చూడండి అక్కడ ఇంకొంచెం ముందు చదవండి, దాంట్లోనే 11లోనే. సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరుచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లనూ తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలు, జాగ్రత్త. ఇక్కడ ఈ బుద్ధి లేని కన్యకలు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని చెప్పినటువంటి ఈ విషయాల్లో అప్పుడప్పుడు జారిపోతారు, కానీ వీరు వధువుగా రారు. నా మాట జాగ్రత్తగా వినండి, నేను మేకింగ్ క్లియర్ స్టేట్మెంట్స్. ఎప్పుడు ఎత్తబడే సమయాన్ని కనుక వీరు బుద్ధి లేని కన్యకల వర్గంలో ఉంటే రారు. వధువు అవ్వాలంటే ఎత్తబడేలోగా వీరు వెంటనే బుద్ధి కలిగిన కన్యకల వర్గంలోనికి మార్పు చెందాల. లేఖన ప్రకారంగా ఒక విషయాన్ని సరి చేసుకోవడం ఎలాగునా? ఒక పురుషుడు ఉన్నాడు, ఒక స్త్రీ ఉంది.
అనుకోకుండా ఒక తప్పుడు కార్యం జరిగింది, వెంటనే ఏం చేయాలా? తన భాగస్వామి దగ్గర మొదట క్షమాపణ అడగాల, ఖచ్చితంగా. అప్పుడు ఆ భాగస్వామి క్షమించినా క్షమించకపోయినా పర్వాలేదు, అడుగుటే మన పని అంతే. ఆ తర్వాత ప్రభు దగ్గర క్షమాపడాల. అప్పుడు ఆ తప్పిదము మరొకరి సముద్రంలో పడవేయబడుద్ది. అది ఇదిగో ఇది లేఖన ప్రకారంగా, ఈ వర్తమాన ప్రకారంగా, మ్యారేజ్ అండ్ డివోర్స్ అనేటువంటి వర్తమాన ప్రకారంగా దేవుని ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి క్రమం ఇది. ఇదిగో ఈ క్రమం గుండా జరగనంత మట్టు వరకు కూడా క్రియతో చేసిన, ఆలోచనలు చేసిన ఆ ప్రతి పాపము ఆ విశ్వాసిని ఈ వర్గంలో నుంచి ఆ పాపము ఎంతగా తీసుకెళ్ళిందని బుద్ధి లేని కన్యకల వర్గంలోనే ముంచి మునిగి అడిగేస్తుంది. నా మాట వినండి, బుద్ధి కలిగిన వారు శ్రమల గుండా రారు, బుద్ధి లేని వారు శ్రమల గుండా వస్తారు. ఆమేన్. బుద్ధి కలిగిన వారు అలాంటి తప్పిదాలు చేయకుండా కంఫర్టర్ ఆపుతాడు, బుద్ధి లేని వారు చేస్తారు, శ్రమల గుండా కడుక్కొని రావాల. ఏది శ్రమ? మళ్ళా వాడి పిల్లల దగ్గరికి వెళ్ళి పడిపోయిన క్షమించు. అప్పుడు ఆ పిల్లం ఏం చేస్తుంది? రియాక్షన్స్ ఎట్లుంటాయి? సరే ఓకే, నెక్స్ట్ టైం అట్లా చేయకుండా చూడండి, బాధ కలుగుతుంది అంటది. లేదనుకో, నువ్వు ఎప్పుడు ఇంతే, ఇక నువ్వు మరవ అంటది. లేకపోతే ఈ చీరట పైకి కట్టుకుని దుమ్మెత్తి నీ తలపండు వాళ్ళగా. ఆడవాళ్ళ లక్షణాలు. ఆమె ఏమన్నా చేసుకోండి, ఈయనతోనే కాపురం చేయని చెప్పి వెళ్ళిపోయినా పర్వాలే. వధువుగా వస్తావా, బుద్ధులకి అనేక ఉండేవా? వధువుగా రావాలంటే మాత్రము ఇగో దీంట్లో నుంచి ఈ వర్గంలోకి రావాలంటే శ్రమలకుండా రావాలా. అయ్యో కరెక్టేనా? ఇక్కడ ఉన్నప్పుడు పాపాన్ని చేయకుండా ఏమన్నాడు? మై కంఫర్టర్ కీప్స్ మీ ఫ్రమ్ డూయింగ్ దాట్ కదా. ప్రవక్త ఏమన్నాడు? నేను ఒక స్త్రీ పైన చెయ్యి వేస్తే, ఒకవేళ నా భార్య ఇక్కడే ఉంది చూసి చెప్తున్నాను చూడండి అంటూ నా చెయ్యి వేస్తే, కానీ మై కంఫర్టర్ కీప్స్ మీ అవే ఫ్రమ్ డూయింగ్ దాట్. ఇక్కడున్న వర్గాన్ని పరిశుద్ధాత్ముడు చేయనీయకుండా ఆపుతాడు. ఇలా శ్రమ లేదు, ఇక చేయరు కాబట్టి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రము శ్రమ నిలిచింది. ఎలాంటి శ్రమ? ఇక్కడే నీ భాగస్వామితో శ్రమ అనుభవిస్తావా, అక్కడ అనుభవించకుండా ఉంటావు. అక్కడ లేనిపోతే తలకాయ నొప్పి పడకండి, ఈయన 4 మాటలు పడితే బెటర్. కరెక్ట్? అక్కడ లేనిపోతే తలకాయ నొప్పి నరకాన్ని పొందుకోవడం కన్నా ఇక్కడే మన పరువు తీసుకోవడం మేలు. అంతేగా? ఎస్ సార్. అక్కడున్న సహోదరుడి పనులు కూడా అదే జరిగింది. తన తల్లి వయసుతో కలిగిన దాంతో తప్పుడు ఒక సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ సంఘం అందరికీ పౌలు గారు మొదటి కొరింథీ పత్రికలో గొడ్డలి పిట్లాంటి మాటలు రాశారు. దుఃఖించరా, సిగ్గు లేదారా మీకు రాస్తే, అప్పుడు మరొక లెటర్లో ఆయనకు రాయడానికి మునిపి సమాచారం తెలిసిందేమని వారు ఆ సహోదరుని నిలువరించారు. నిలబెట్టి, ఏం సహోదరుడు తప్పు చేసావు, ఎందుకు చేయవలసి వచ్చింది, ఎంతకాలం చేస్తావు, నీ ఉద్దేశం ఏంది? ఇది నేటి సంఘంలో లేదు. నేటి సంఘంలో ఈ కార్యం లేదు. అయితే పాస్టర్ ఆధిపత్యం చూపించి ఓవరాక్షన్ చేసేది ఉంటుంది, లేదా అసలుకే వదిలేసి సంఘం మొత్తం నాశనం చేసుకోవడం అని ఉంటుంది. అపోస్తుల యొక్క బోధ ప్రకారం చేసేది మాత్రం ఉండదు. అపోస్తుల బోధేది, ఒక సహోదరుడు ఒక సహోదరు తప్పు చేస్తే వ్యక్తిగతంగా పిలుచుకొని, ఎందుకు సహోదరు అట్లా చేయవలసి వచ్చింది, పర్వాలేదు, నేను నీతో పాటు ఉంటాను, నువ్వు బలంగా ఉండు, మీకోసం మేము కన్నీటి ప్రార్థన చేస్తాము, భారంగా ప్రార్థన చేస్తాము, నువ్వు జయించడానికి మా తరపున నీకు ఎలాంటి సహాయం కావాలో చెప్పు, మేము చేస్తాము. కలిసి మనం ఎదగాలి కదా. ఆమేన్. అట్లా ఎదుగుతూ ముందుకు సాగిపోవలసినటువంటి క్రమాలలో అక్కడ కొరింథీ సంఘం అదే చేసింది. ఆ సహోదరుడు నిలవరించిన వెంటనే ఆ సహోదరుడు తను మార్చుకున్నాడు, సంఘం అంతా క్షమించింది. అప్పుడు పౌలు గారు అంటారు, మీరు క్షమించిందని నేను క్షమిస్తున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు మరొక్కసారి ఏ తప్పిదమైతే చేశాడో అదే తప్పిదం అతని ముందు శోధనకరంగా పెట్టబడినప్పుడు జయించాడు అనుకో, ఏమైనాడు ఆయన? బి సెక్షన్ నుంచి ఏ సెక్షన్కి వచ్చాడు? ఆమేన్. బి సెక్షన్ నుంచి ఏ సెక్షన్కి వచ్చాడు? జాగ్రత్త. ఒకప్పుడు మీరు చేసిన తప్పిదాన్ని ప్రభు క్షమించాడు, రక్తం కింద కడిగాడు, సంఘము క్షమించినట్టుగా చేశాడు. అంతేనా? మీరు అత్యధికంగా ప్రేమించబడుతున్న ప్రజలుగా ఉన్నారు. మరొకసారి మీ ముందు అలాంటి శోధన వస్తుంది, జాగ్రత్త. అట్లా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? యెహోవా బిడ్డను అని చెప్పు, ఇది నేను చేయను. ఎవరికి చెప్పాలా? ఎవరికి? నీ దేహంలో ఉన్న పాప నియమానికి. బయటోడిగా చెప్పేది ఈ సినిమా హీరో డైలాగ్లా ఏంది ఇది అన్న, బయటోడికి చెప్తే రేపు పొద్దున పడ్డాక ఇట్లాంటి మస్తు చూసిన పో అంటున్నాడు. దానికి కాదు, నీ దేహంలో పాప నియమని చెప్పు. దేహమా అలిసిపోయినట్టు కనబడుతున్నావు, లే ప్రార్థన చేయి. నాకు తెలుసు
నువ్వు శోధించబడుతున్నావు, జయించుదు, జాగ్రత్త. నువ్వు అక్షయతం ధరించుకునే వరకు ప్రాణం చెప్పుతున్నట్టుగా, ఆత్మ చెప్పుతున్నట్టుగా మలుచుకో అని నీ దేహంలో ఉన్న పాప నియమంతో మాట్లాడు. తెలుసా, దేవునికి అత్యంత సమీపస్తులైన వారు తమ ఆత్మతో తాము, తమ దేహంతో తాము మాట్లాడుకుంటారు. ఈ లక్షణం ఎప్పుడన్నా మీకు తెలిసిందా? ఎప్పుడన్నా మాట్లాడుకున్నావా? మాట్లాడుకోగానే పాడతావు. నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మెల్లన్ మరువకు మరువకు. నేనేమంటున్నా, ఓ పీటరు మరవకు, ఓ మోనా మరవకు అంట్లే. ఎవరి గురించి చెప్తున్నా? నేను చెప్పుకుంటున్నా. నా ప్రాణమా నువ్వు మర్చిపోకు. ఇది ఎక్కడ? సొలొమోను చేసిన పని. ప్రసంగి గ్రంథంలో ఏమంటే తెలుసా, నేను నా దేహాన్ని, నా ప్రాణమా తినుము తాగుమని నేను సుఖింపజేసా, కానీ అంత వ్యర్థంగానే కనబడ్డది అంటాడు ఆయన. తన ప్రాణంతో తను మాట్లాడుకోవడం ఎప్పుడైతే వస్తుందో, జాగ్రత్త. ఈ లోక విషయంలో నువ్వు వైరాగ్యాన్ని పొందుకుంటున్నట్లు, పాప నియమం నుంచి బయటపడి దైవ నియమల బలవంతులు అవుతున్నట్లు. అందుకే వ్యక్తిగతమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా రహస్య ప్రార్థనలు కావాలా. నీతో నువ్వు మాట్లాడుకోవాలా, చెప్పుకోవాలా. ఇటు కూర్చొని శృంజయని ఎటు పోతున్నావు, నువ్వు ఏం చదువుతున్నావు, ఇస్తారా నేను ఏం చేస్తున్నా, స్కూల్కి వెళ్తుండగా బస్సులో పోకుండా బస్సుని ఆపి మరి షర్టీలు కొనుక్కు తింటున్నా, ఏం చేద్దాం ఇప్పుడు, వస్తా ప్రేరేపణ దగ్గరికి వస్తా, ఏం చేయాలా అని మనతో మనం మాట్లాడుకోవాలి. తన ప్రాణంతో తాను మాట్లాడుకొని, తన దేహంతో తాను మాట్లాడుకొని, నువ్వు జాగ్రత్తగా నీ లిమిట్లో నువ్వు ఉండు అని చెప్పుకోగలిగిన వాడు ఈ లోక విషయంలో చచ్చిపోయి దైవ విషయంలో బలవంతులు అవుతున్నవాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సరే, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మిగతా విషయాలు దేవుడు అనుగ్రహం బట్టి ముందుకు సాగిపోదాం. క్షమించాలి, ఈరోజు కొంచెం ఉపద్ఘాతాలు ప్రభువు నడిపింపబట్టి కొద్దిగా అవే ఎక్కువైనాయి. కానీ తర్వాత మేజర్ సిన్స్ ఏంటో, మైనర్ సిన్స్ ఏంటో ప్రవక్త బైబిల్లో నుంచి చిన్న చిన్న ఆధారాల నుంచి చాలా కుండ బద్దలు కొట్టే కొన్ని విషయాలు చూపిస్తాడు. వాట్ ఆర్ ద మేజర్ సిన్స్, వాట్ ఆర్ ద మైనర్ సిన్స్ అని. ఎందుకంటే ఇక్కడ మైనర్ మిస్టేక్స్ ఉంటాయి, ఇక్కడ మేజర్ ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో తేడా తెలిస్తే ఇక అవిశ్వాసాల వర్గము, వేషాదారుల వర్గం గురించి చాలా ఈజీగా చెప్పేయచ్చు మనం. అది పెద్ద విశేషం కాదు. అంతేనా? దేవుడు మళ్ళీ దీవించింది కాక. మోకరించండి. ఆనందిస్తున్నారా? నూతనమైన పట్టుకుంటున్నారా? నూతనమైన ఆహారం వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తెచ్చుకోకుండా మంచిగా అరగొట్టుకోండి. గాడ్ బ్లెస్ యు. మన మధ్యలోనే సహోదరులు పీటర్ బ్రదర్ గారు చిన్న క్లుప్తమైన ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి మోషేష్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 మరొక దినంలో ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధుడా మీతో కలిసి ఆయన జీవించుటకు మీకు సన్నిధానంలో మమ్మల్ని సజీవంగా అవును ప్రభా ఈ యొక్క ధన్యత లేక ఎందరో నశిస్తూ పోతూ ఉంటున్నాను. కానీ నాలో మాలో ఏ మంచి లేకున్నప్పటికీ ప్రభా కేవలం మీకు కృపచేత మాత్రమే దేవా మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడు అంటున్నాను. అందుని బట్టి మీకు లెక్కలు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఎల్లప్పుడూ ప్రభా దేవాలైనా మీరు ఆనందించుటకు మాకు సహాయం దయచేయండి. ప్రభా దేవా ఇగో తండ్రి, కృపలమ్మ దేవా, జీవంలో ప్రభా మీరు తండ్రి, మీరు మాట్లాడినటువంటి దేవుడు అంటున్నాను. ప్రభా కృపలమ్మ దేవా, యేసయ్య మీకు దాసుని పెట్టుకొని మీరు ఇంతవరకు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు లెక్కలు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడా నిజంగా ప్రభా యొక్క పాప నియమం అంటే ఏమి ఉంటుందో ప్రభా దేవా, మేము దానిని ఏ విధంగా జయించవలసిన వారం అంటున్నామో పరిశుద్ధుడా కృపగలమ్మ దేవా మీకు స్తోత్రం అన్నారు. మీరు తండ్రి ప్రభా మీ తన విషదపరిచిన విధానం బట్టి మీకు లెక్కలు స్తోత్రం చెల్లిస్తాము. పరిశుద్ధుడా మేము చేసినటువంటి తప్పిదములు ప్రభా ఇదిగో తండ్రి నాయన ప్రభా మేము చేసినప్పుడు ఏ విధంగా ప్రభా మేము స్వీకరిస్తూ ఉంటున్నాము ప్రభా, మాకు సహోదరుడు చేసినప్పుడు ఏ విధంగా మేము తండ్రి రియాక్ట్ అవుతున్నాము ప్రభా, అన్నిటి ద్వారా ప్రభా మీరు మాట్లాడిన దేవుడు వాళ్ళు ప్రభా మా తండ్రి వాక్యంలో ప్రభా మాకు స్థానం ఏమిటున్నా ప్రభా మీరు చూపించినట్టు దేవుడు అంటున్నాం. నిజంగా ప్రభా మాకు సహోదరుల పట్ల మీరు తండ్రి ఏ విధంగా ప్రేమను చూపించవలసిన వారు అంటున్నాము. దేవా మేము తండ్రి నాన్న మీకు స్తోత్ర వందనాలు. ఆ యొక్క పాప నియమం తండ్రి ఏ విధంగా మేము జయించవలసిన వారం అంటున్నాము.
ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా మేము ఎల్లప్పుడు కూడా వాక్యం తండ్రి వాక్యంలో స్వీకరించే వారంగా ఉన్నట్టు సహాయం దయచేయండి దేవా. మీకు స్తోత్రం వందన తండ్రి. మా జీవితంలో తండ్రి మేము మార్పును కోరుకున్నాం తండ్రి. మార్పు చెందవలసిన వారం ఉంటున్నాగా నాయన తండ్రి వాక్యములకు అనుకూలమైనటువంటి నాయన మా జీవితంలో మా ప్రవర్తనను పరిశుద్ధుడా నా దేవా మా తల్లిదండ్రుల పట్లనేమి నాయన మా పిల్లల పట్లనేమి నాయన పరిశుద్ధుడా మా తల్లి సంఘం పట్లనేమి సహోదరుల పట్లనేమి సహోదరుల పట్లనేమి నాయన జీవుల ప్రభా యేసయ్య మీకే స్తోత్రాలు. మీ యొక్క తండ్రి ప్రేమను చూపించడం తండ్రి కృపగల దేవా యేసయ్య మీకే స్తోత్రాలు ప్రభా. విన్నటువంటి వాక్యం ప్రభా తండ్రి నాలో మాలో ఫలింపజేయమని ప్రార్థిస్తాను ప్రభా. అవును నాయన తండ్రి ఇదిగో తండ్రి వాక్యం మరలా మేము ధ్యానించుకున్నట్లు దేవాలయ ప్రభా దాని ప్రకారం మేము జీవించినట్లు నాయన మాలో ఫలపరితమైన జీవితంలో దయచేసి ప్రార్థిస్తాను అవును ప్రభా. ఈ లోకంలో ప్రభా మా తండ్రి ఏ విధంగా అయితే అధికారులు ఉన్నారో ప్రభా ఆ పరలోకముల గురించి ప్రభా మీరు వివరించిన విధాన్ని బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం. మేము ఎల్లప్పుడు కూడా తండ్రి పరిపాలించే వారిగా ఉండునట్లు నాయన ప్రభా తన యొక్క ధన్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తాము. అది పొందుకున్నకు మేము ఏమి చేయాలో ప్రభా మా దేవా మీరు తండ్రి మీరు మాట్లాడే నాకు భయపరిచిన దేవుడు అవును ప్రభా తండ్రి నాయన అది పొందుకున్నట్టుకు నాయన ఇదిగో ప్రభా తండ్రి మా ఇక భూలోకం ఉన్నటువంటి సమస్తమును కోల్పోయినప్పటికీ ప్రభా దాన్ని సంపాదించుకున్నట్లు మాకు సహాయం ఇచ్చేయండి. ఈ లోకంలో ఉన్నది ఏది ప్రభా మాకు అక్కరకు రాదు కానీ పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వసృష్టికర్త ప్రేమల దేవా ఇవి మా యొక్క క్రియలు మేము చేసేటువంటి నాయన ఇవి తండ్రి మా యొక్క పనులే ప్రభా తండ్రి మమ్మల్ని తండ్రి ఆ యొక్క స్థితికి చేరుస్తాయి కనుక పరిశుద్ధుడా అన్నింటిలో ప్రభా నా యేసయ్య మీకు స్తోత్రం అన్నారు. పరిశుద్ధుడా జీవన ప్రభా మీకు వాక్యానికి లోబడి వారు సహాయం చేయండి తండ్రి. అవును ప్రభా కృపగల దేవా యేసయ్య మీకు స్తోత్రం అన్నారు. మీ దాసుని మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఇంకా నువ్వు లోతైన విషయం నేను గ్రహించినట్టు సహాయం చేయండి. ఇంకా నువ్వు ఏమైనా గ్రహించలేని ఉన్నటువంటి ప్రభా ఇదిగో దేవా యేసయ్య మీకు స్తోత్రం అన్నారు. మా యొక్క అవిధేయతను బట్టి క్షమించి ఓ దేవా మీకు స్తోత్రం వాక్యం ఉంది ఆసక్తి కలిగి నాయన అవును ప్రభా వర్తమానంలో చదువునట్లు వాటి ప్రకారం జీవించినందుకు సహాయం చేయండి. కృప చూపని కృపల భద్రపరచండి. ఇదిగో దేవ ముందున్న సమయం అంతట్లో మీరు ఆదిలో స్వాధీనం ఉంచుకొని మీ నామకు రావాల్సిన మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. ప్రభు యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. స్తోత్రం 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 యేసయ్య. ప్రభువా మరి నాయన నీ మనం గుండా ఆయన మీరు మాట్లాడిన విధానం మరి నీకు స్తోత్రములు అవును తండ్రి ప్రభువా. మేమైతే తండ్రి నాయన ఆ గలతీలో మాదిరిగానే ఉన్నాం ప్రభువా. అయ్యా మమ్మల్ని మన్నించమని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రమల గుండా తండ్రి ప్రభువా మరి నాయన ఇదిగా ఆ యొక్క పరిశుద్ధుల కృపలో ఉండటం నీ కృప భాగ్యమును కనికరమును దయచేయవలసిందిగా ప్రార్థించాం నాయన. మేము ఏవైతే తండ్రి ప్రభువా నాయన నీ వర్తమాన ప్రకారంగా ప్రభువా నాయన తండ్రి ప్రభా నీ వాక్కులో గుండా తండ్రి ప్రభా సరి చేసుకొని తండ్రి ప్రభువా నాయన ఏవైతే ఉంటున్నావో ప్రభా వాటన్నిటిని తండ్రి ప్రభువా మరి నాయన సరి చేసుకున్నప్పుడు తండ్రి ప్రభువా మరి నాయన మీరు క్షమించిన రీతిగా ప్రభువా ఇదిగో దేవానికి వందనములు స్తోత్రము చెల్లించున్నాం తండ్రి ప్రభా. నిజంగా తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి ప్రభువా ఈ గడియబడ్డటువంటి ఈ యొక్క వర్తమానమును తండ్రి ప్రభువా మాకు తినుటకు తండ్రి ప్రభు ఇచ్చిన దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లించున్నాం తండ్రి ప్రభువా. ఆ వాక్యం ఉండ వర్తమానం ఉండ తండ్రి ప్రభువా ఇదిగో మమ్మల్ని మేము తండ్రి ప్రభువా ఇదిగో ఆ యొక్క పరిశుద్ధుల కృపలో తండ్రి ప్రభువా ఉన్నకు నీ కృపా భాగ్యమును కనికరమును దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి ప్రభువా నీ ప్రేమను కలిగి ఉన్న వారే తండ్రి ప్రభువా అపోస్తులుడు పౌలు గారు ఏ విధంగానైతే ప్రభువా వారు పాపంలో పడి ఉన్నప్పుడు తండ్రి ప్రభువా మరి నాయన వేదన పడినట్టుగా చూస్తూ ఉంటున్నాం తండ్రి. వారిని మరలా తండ్రి ప్రభువా మరి నాయన ఇదిగో వారిని కనుటకు తండ్రి ప్రభువా నీ వాక్యం వైపు తిప్పుటకు ప్రభువా ఏ విధంగానైతే బాధపడి ఉంటున్నాడు ఆ యొక్క ప్రసవ వేదన పడి ఉంటున్నాడు తండ్రి మరి నాయన మేమైతే ప్రభువా మరి నాయన మేము ఆ స్థితిగతులన్నింటిని బట్టి మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థన చేయొచ్చు. మేము అనేక రీతులుగా మరి నాయన తప్పిపోయి ఉన్నటువంటి మమ్మల్ని అందరూ క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.
ఆయన సరి చేసుకున్నటప్పుడు నీ కృపా భాగ్యం ఇచ్చిన విధానం నీకు స్తోత్రములు తండ్రి. ఆయన నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ తండ్రి ప్రభువా, ముందున్న సమయం అంతట్లో ప్రభువా, ముందున్న దినాల్లో ప్రభువా నాయన నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, మీరు దృశ్యాంతాలుగా ఉంచబడినటువంటి ఆ స్థితి అంతటిని బట్టి తండ్రి ప్రభువా, ప్రస్తుతము మేము ఉన్నటువంటి స్థితిని చూపిస్తున్నాయి తండ్రి. నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. వీటిని బట్టి మేము దిద్దుకొని ప్రభువా నాయన ముందు కొనసాగుటకు నీ కృపా భాగ్యమును కనికరమును దయచేయమని, నిజమైనటువంటి వధువుగా తండ్రి ప్రభువా మరి నాయన నీ వధువుగా నాయన అనేకులకు తండ్రి ప్రభువా మరి నాయన మేము తీర్పు తీర్చవలసి ఉంటుండగా ప్రభువా మరి నాయన ఎవరి చేత మేము తీర్పు తీర్చబడకున్నట్టుగా నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థన సహాయం చేయండి ప్రభువా. ఇప్పుడు ఈ యొక్క తండ్రి ప్రభువా జీవితాల్లో తండ్రి ప్రభువా జీవిస్తూ ఉంటుండగా తండ్రి ప్రభువా ఆ పరలోకం దాచబడి ఉన్నటువంటి తండ్రి ప్రభువా ఆ నిత్యత్వంలో ఇవ్వబడినటువంటి తండ్రి ప్రభువా నాయన వాటిని బట్టి మేము తండ్రి ప్రభువా ముందు కొనసాగడానికి నీ కృపా భాగ్యమును కనికరమును దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. శరీరంలో తండ్రి ప్రభు పాప నియమమును తండ్రి ప్రభు ఏ విధంగా పనిచేయించున్నదో దాన్ని ఏ విధంగా జయించాలో తండ్రి ప్రభు మీరు మార్గంలో చెప్పిన దేవానికి స్తోత్రములు ప్రభు. వాటిని పొందుకున్నటకు తండ్రి ప్రభు మమ్మల్ని బలపరచండి నాయన. మీరు నడిపింప చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు నడిపిస్తేనే తండ్రి ప్రభు మేము నడవగలం ప్రభువా, మేము నిలబడితేనే మేము నిలబడతాం ప్రభువా. సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. నా విధంగా సిద్ధపరిచి ఈ యొక్క తండ్రి పాప నియమంలో తండ్రి ప్రభువా నాయన విజయులై ఉండి నాయన మొదలుగా పరిశుద్ధుల గుంపులో ఉండటకు నాయన బుద్ధి కలిగినటువంటి ఆ యొక్క కన్యకల గుంపులో ఉండటం నీ కృపా భాగ్యము కనికరమును తండ్రి నాయన మీరు దయచేయమని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో తండ్రి ప్రభువా విత్తబడినటువంటి విత్తనాలన్నీ కూడా ఆయన మీరు ఫలభరితము చేయమని వాక్యానుసారంగా ముందుకు కొనసాగింప చేయమని నడిపింప చేయమని అయా మమ్మల్ని తండ్రి ప్రభువా వాక్యమందు తండ్రి ప్రభువా మరి నాయన స్థిరపరచున్నట్టుగా సహాయం చేయమని దేవా. నాయన నీకు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా, ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడారు. నీ మాటలు ఎదుట ప్రభువా నీ వాక్యం ఎదుట మేము నిలబడినప్పుడు మా ముఖములంతా కూడా ప్రభువనైనా మలినంగానే కనబడుతూ ఉన్నాయి. కానీ మా ముఖం పైన మలినం ఎక్కడెక్కడ ఉన్నదో చూపించుటకు నీ వాక్యం అనే అర్థం మా ఎదుట పెట్టినందుకు నీకు వందనాలు. శుభ్రపరుచుకునేలాగిన సహాయం దయచు. కడుక్కొని ప్రభువా మలినము కానీ మడత కానీ మచ్చ కానీ లేకుండా ఉండే వధువుగా ఆ పరిశుద్ధుల గుంపుల్లోకి పాప నియమాన్ని జయించినటువంటి ఆ విజయశీలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభు. మీ ప్రియమైన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చాలని మీరు ఇష్టపడతా ఉన్నారు ప్రభు. ఈ చిన్న పిల్లలు మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక బలమైన తరాన్ని ప్రభు మేము ఎలాగున్నా ఆయన పెంచాలో నీ లేఖనాలు సెలవిస్తున్న రీతిగా మీ ఆత్మ సహాయం మాకు కావాలి నాయన. మా జ్ఞానముల చేత మా తలాంతుల చేత మా ప్రణాళికల చేత మేము చేయలేం ప్రభువా. నీ ఆత్మానుగ్రహం వల్ల ప్రభువా మేము మీలో నిలబడిన దానికంటే నాయన నిజంగానే రెండింతలైన ప్రభు అధికమైనటువంటి పాలలో మీరు బలముగా నిలబడులాగిన సహాయం దయచు. కృపగల దేవా పాప నియమాన్ని జయించి దైవ నియమం చేతనండి ప్రభు మేమందరం ముందుకు కొనసాగే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రభు. ఈ విషయాలు వినువారికి సరళంగాను పట్టుకున్న వారికి లోతుగాను కనబడుచుండగా నీ గ్రహింపు శక్తిని మీకు అనుగ్రహించండి. నీ ఆత్మ యొక్క ప్రత్యక్షతను మా అందరిలో కూడా మీరు కుమ్మరింపజేసి ప్రభు ఈ జరిగించినటువంటి యొక్క ఆరాధనలో సమస్తంలో కూడా ప్రభు నీకు మాత్రమే ఘనతగా జరిగింపజేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం స్తుతిస్తా ఉన్నాం. మరలా తిరిగి నీ ప్రియమైన పిల్లలు చేయబోతున్నటువంటి తిరిగి ప్రయాణాలు కూడా తోడుగా ఉండండి. క్షేమంగా వారి గమ్యస్థానంలో చేరినట్లుగా సహాయం దయచేయండి. అంతేకాకుండా రేపటి దినంలో జరగబోతున్న ఆరాధనలు కూడా తోడుగా ఉండండి ప్రభువ. మనం ఏ ఒక్కరు గొప్పవారు కాదు నాయన. నీ సేవకుడిగా నేనైనా కూడా ప్రభువ నా ముందున్నటువంటి ఈ సహోదరి ఏ ఒక్కడికన్నా కూడా గొప్పవాడని నేను కాదు నాయన. మేమందరం నీ రక్తం కింద చూస్తున్నప్పుడే మేము పరిశుద్ధులుగా ఉంటున్నాం ప్రభువ. నీ రక్తమే మాకు ఆశ్చర్యం అవుతుంది. నీ రక్తమే మాకు ఊరటగా ఉన్నది. నీ రక్తమే మా విశ్వాసంగా నిలబడింది నాయన. ఆ రక్తంలో ఇంకా మేము తండ్రి ప్రభు సంపూర్ణంగా మమ్మల్ని మేము కడుక్కొని ఉదుక్కొని ఆ ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధుల గుంపు వలె మమ్మల్ని అందరినీ నిలబెట్టమని
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.